Hello all, welcome to this video. ఈ వీడియో ఏంటంటే మోదీ కేర్ కి సంబంధించినటువంటి అప్ అండ్ డౌన్స్ ఏంటి అనేది నేను ఈ వీడియోలో డిస్కషన్ చేయదలుచుకున్నాను. యాక్చువల్లీ ఇది జూమ్ మీటింగ్, కొంతమందిని కూడా పిలిచాను. కానీ ఇలాగే అప్ అండ్ డౌన్స్ ఇందులో ఉంటాయి కదా, వాళ్ళు ఎవరు రాలేదు. ఓకే, ఎవరైతే ఈ మోదీ కేర్ అంటే ఇంట్రెస్ట్ గా చేయాలని అనుకుంటున్నారో వాళ్ళకి ఇదొక వరదానం లాంటిది అనమాట. సో మీరందరూ కూడా ఏంటంటే ఎవరైతే ఈ వీడియో వాచ్ చేస్తున్నారో వాళ్ళందరికీ స్వాగతం అండి. తర్వాత మోదీ కేర్ కి సంబంధించిన విషయాలు కొన్ని నేను నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ తో షేర్ చేసుకుంటాను ఇక్కడ. అండ్ అప్ అండ్ డౌన్స్ ఏంటి ఉంటాయి, అసలు ఒక బిజినెస్ చేస్తే అప్ అండ్ డౌన్స్ ఏంటి, ఓకే, ఆ బిజినెస్ లో ఏ విధంగా అందరూ పైకి వస్తున్నారు అనేటువంటి విషయాలు మనం చూస్తే చాలా సిమిలారిటీస్ ఉంటాయి మోదీ కేర్ బిజినెస్ లో కూడా. బయట బిజినెస్లు ఎలా ఉంటాయో మోదీ కేర్ బిజినెస్ కూడా అదే విధంగా ఇక్కడ కూడా కష్టపడాలి. ఓకే, అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. సో కొంచెం డిఫరెన్సెస్ మనం తెలుసుకుందాం. బయట నార్మల్ బిజినెస్ కి, ట్రెడిషనల్ బిజినెస్ కి, మోదీ కేర్ నెట్వర్క్ బిజినెస్ కి ఉన్నటువంటి బేసికల్ అప్ అండ్ డౌన్స్ ఏంటి, ఓకే, తేడాలు ఏంటి. ఓకే, బయట బిజినెస్ మనం ఒక బిజినెస్ ఫస్ట్ ఏంటంటే బిజినెస్ కి ఇంకా జాబ్ కి డిఫరెంట్ ఏంటి. ఓకే, బిజినెస్ కి జాబ్ కి డిఫరెంట్ అంటే జాబ్ 6 to 9 వర్క్ చేస్తారు. 6 to 9 తన సేవలన్నీ అమ్ముకుంటారు. 9 తర్వాత ఇంటికి వస్తారు. సో లిమిటెడ్ టైం స్పెండింగ్ విత్ ఫ్యామిలీ ఉంటుంది న్యాచురల్లీ. అలాగే కొంతమంది నైట్ వర్క్ కూడా చేస్తారు, ఓటీలు కూడా చేస్తారు, ఓవర్ టైం కూడా చేస్తారు. ఇలాగ చేసుకుంటూ నెలకి 25,000 నుంచి ఒక 50,000, ఒక 60,000, ₹1,00,000, ఇంకొంచెం మంచి జాబ్ ఉంటే 2,00,000, 3,00,000 ఇండియాలో. ఓకే, ఈ విధంగా జాబ్ లో మనకి ఒక ప్రాఫిట్ ఉంటుంది. లాస్ ఏంటి ఉంటుందంటే లైఫ్ అంతా మనం 60 సంవత్సరాల వరకు రిటైర్మెంట్ కాబట్టి అందులోనే ఉంటాము. సో లిమిటెడ్ అమౌంట్ తోనే మనం మన లైఫ్ మనకున్నటువంటి వాంటింగ్స్ లిమిటెడ్ చేసుకొని మనం ఉంటే మనం సేఫ్టీగా మనం ఉండగలుగుతాం. ఓకే, సో లిమిటెడ్ అంటే ఏంటండి, ఎక్కడెక్కడ మనం లిమిట్ చేయగలుగుతాం. భోజనం భోజనంలో లిమిట్ చేసుకోవచ్చు. పెద్ద పెద్ద హోటల్స్ లోని తినాలనిపించిన, 5 స్టార్ హోటల్కి వెళ్ళాలనిపించిన మనం అక్కడ కంట్రోల్ చేసేసుకోవచ్చు. ఓకేనా, సో దెర్ ఈస్ అ పాసిబిలిటీ. ఓకే, కష్టం ఉంటుంది, ఎవరికైనా కోరికుంటే తీర్చుకోవాలి, కానీ అది అంటే కంట్రోల్ చేసేసుకోవాలని ఎవరికి కూడా అనిపించదు. కానీ కారణాల వల్ల, పరిస్థితుల వల్ల మనం కంట్రోల్ చేసేసుకుంటాం. ఒక పెద్ద హోటల్ అంటే ఒక పెద్ద రెస్టారెంట్ చూస్తాము, పెద్ద అంటే ఏదైనా మంచి హోటల్, మంచి ఫుడ్ తినాలని అనిపిస్తుంటది. అక్కడికి వెళ్ళి మనం అక్కడ రేట్లు చూసి ఓకే మనకి కాఫీ తాగొచ్చేద్దాం, లేకపోతే టీ ఇంక బిస్కెట్స్ తీసుకుని వచ్చేద్దాం, అక్కడ కంట్రోల్ అయిపోతుంది. చాలా మంది అండి, ఎవరెవరికి ఇలా అవుతుంది, ఒక వీడియో తీసి చూసిన వాళ్ళందరూ ఎవరెవరికి ఇలా అవుతుందో కామెంట్ తప్పకుండా పెట్టండి. ఓకేనా, సో అవుతుంది, మాక్సిమం 80% ప్రజలకి ఇలాగ అవుతుంది మన హిందుస్థాన్ లో. తర్వాత ఏంటంటే మనం మంచి మంచి డ్రెస్సులు కొనుక్కోవాలని వెళ్తాం, మనం చూస్తాం. ఓకే, చాలా మంది మన తోటి వాళ్ళు కూడా ఒక ఫంక్షన్స్ లో వెళ్ళినప్పుడు, అక్కడికి వెళ్ళినప్పుడు బంగారం, నగలు, డ్రెస్సులు అన్నీ కూడా ఒక ప్రెజెంటబిలిటీ అవసరం ఉంటుంది కదా సొసైటీలో. సో ప్రెజెంటబిలిటీ అనేది వాళ్ళ వాళ్ళ అంటే వాళ్ళ స్టేటస్ కి తగ్గట్టు వాళ్ళు అరేంజ్ చేసుకుంటూ ఉంటారు ప్రజలు. ఓకేనా, సో స్టేటస్ ఏంటండి, వాళ్ళు పెట్టుకోవాలంటే మనకి కూడా పెట్టుకోవాలంటుంది కదా. ఓకే, సో స్టేటస్ అనేది ఇక్కడ ఫైనాన్షియల్ స్టేటస్ గా మనం చెప్తున్నాము. ఫైనాన్షియల్ స్టేటస్ అనే దృష్టిలో మనం మాట్లాడుతున్నాను. సో కానీ కోరికల్లో స్టేటస్ ఉంటుందండి. అందరు మనుషులకి కూడా సమానంగా జీవించే హక్కు ఉంటుంది. ఓకేనా, కానీ ఫైనాన్షియల్ కొంచెం కంట్రోల్ ఉండడం వల్ల ఏంటంటే కంట్రోల్లో మనం ఉండాల్సి ఉంటుంది. అంటే
ఒక లిమిటెడ్ ఫైనాన్షియల్ ఉండడం వల్ల మనం ఇంతవరకే కొనుక్కుంటాం అని చెప్పేసి మనకు కంట్రోల్లో వచ్చేస్తాం. అప్పుడు మనం మాల్స్కి వెళ్తుంటాం, అప్పుడప్పుడు మాల్స్కి వెళ్తుంటాం కదా. మాల్స్కి వెళ్ళినప్పుడు ఒక మంచి డ్రెస్ లేకపోతే శారీ లేకపోతే షర్ట్ మనం చూసినప్పుడు ఏంటవుతుందండి, అక్కడ ముందు ట్యాగ్ చూసాం, ఆ తర్వాత డ్రెస్ చూస్తాం. ముందు ఎక్కడికైనా షాప్ లో మనం వెళ్తే అలా ఏం చెప్తారండి, మాకు షర్ట్ ఇవ్వండి, షర్ట్లు చూపించండి, ఈ అంటే ఏ రేంజ్ లో కావాలండి అని అడుగుతారు వాళ్ళు. ఓకే, సో 5,000 నుంచి 10,000 నుంచి 1 lakh వరకు శారీలు ఉన్నాయి, 2,000 నుంచి ఉన్నాయి, 800 లో కూడా శారీలు ఉన్నాయి. మనం వెళ్ళగానే వాళ్ళు అడిగేది క్వశ్చన్ ఏంటంటే, ఫస్ట్ క్వశ్చన్ ఏ రేంజ్ లో చూపించమంటారు. ఓకే, సో అంతకంటే ఎక్కువ రేంజ్ మనం వెళ్ళలేమని వాళ్ళకి తెలుసు, వాళ్ళ టైం వేస్ట్. అందుకే ఏ రేంజ్ ముందు అడిగేస్తే ఆ రేంజ్ లో బట్టలు చూపించేయచ్చు. ఓకే, సో మాల్కి వెళ్తే రకరకాల బట్టలు మనం చూస్తుంటాం, మన ముందు ట్యాగ్ చూసి అప్పుడు డ్రెస్ చూస్తాం, ట్యాగుల ముందు చూస్తాం, ఒక రేంజ్ పెట్టేస్తాను, అవి చూసుకుని మనం వెళ్తాం. ఓకే, వెళ్ళి అది చూసుకుని మనం ఆ మనకి తగ్గ డ్రెస్ సెలెక్షన్ చేసుకుని తీసుకుంటాం. ఇక్కడ కూడా కంట్రోల్, మనం వెళ్ళి చూడగానే మంచి మంచి మన చెయ్యి ఎక్కడ పడుతుంటే తప్పకుండా అది ఒక 10,000 పైన ఉంటుందన్నమాట. ఇప్పుడు అలా ఉన్నాయి మాల్స్ పరిస్థితి. ఆహా చాలా బాగుంది, అక్కడంటే డిస్ప్లే కదండి, డిస్ప్లే అంతా డిస్ప్లే ఉంటుంది, చాలా బాగుంది అని చెప్పేసి అక్కడ చెయ్యి వేసినప్పటికీ ఏంటవుతుంది, అక్కడ 10,000 కంటే ఎక్కువ కనిపిస్తుంది బిల్లు. వద్దులే, మనకి ఇది వద్దు, మనం నార్మల్ లో ఎంచుకున్నాను, అక్కడి నుంచి మెల్లిగా బయటకు వచ్చేస్తాం, ఎవరైనా మనకి చూస్తున్నారు ఏంటో అనుకుని. ఇది కూడా అవుతుందండి చాలా మందితో కదా. ఎవరెవరికి ఇలా అవుతుంది వాళ్ళందరూ కామెంట్స్ పెట్టి ఇక్కడ షేర్ చేసుకోవచ్చండి. ఓకేనా. సో అదే విధంగా రకరకాలు స్కూల్లో పిల్లల్ని జాయిన్ చేయాలైనప్పుడు, చేయాల్సి వచ్చినప్పుడు ఓకే, అది ఇంకా ఎంత కంట్రోల్ చేద్దామన్నా అది మనం అక్కడ కంట్రోల్ చేయలేని పరిస్థితి. అంటే ఎడ్యుకేషన్ అనగానే ఇవన్నీ కంట్రోల్ చేసుకుని బయటకు వచ్చేస్తామండి. ఫుడ్, బట్టలు ఇవన్నీ కంట్రోల్ చేసేసుకుంటున్నాం. కానీ ఎక్కడ మనం పట్టుబడిపోతామంటే పిల్లల చదువులు, ఇంకా వైద్య సదుపాయాలు. ఓకే, వైద్యం ఫ్యామిలీకి సంబంధించిన మెంబర్స్ అందరికీ కూడా చక్కటి, అంటే వాళ్ళకి ఏదైనా కూడా ప్రాబ్లమ్స్ రాకుండా హెల్త్ కేర్ సంబంధించినటువంటి కేర్ తీసుకోవడానికి, తర్వాత వైద్య సంబంధమైన సదుపాయాలు కల్పించడానికి అన్లిమిటెడ్ మనీ కావాల్సి వస్తుందండి. ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తే చాలు 500 రూపాయల ఫీజు కట్టేయాల్సింది, 500 నుంచి 700. కార్లు మళ్ళీ బాగా వస్తే, ఏదైనా ఒక మంచి ట్యాక్సీలో వస్తే 1000 రూపాయలు వేసేస్తున్నారు. ఓకే, సో ఇలాగ బిల్లులకి ఇంకా లెక్కలేదండి. ఓకే, మీ శాలరీతో వాళ్ళకి సంబంధం లేదు, అర్థమైందా. మీ శాలరీతో మీకు ఒక 25,000, 50,000, 1 lakh లోపల ఏంటంటే ఉందో దాంతో వాళ్ళకి సంబంధం లేదండి. సో ఏదైనా ప్రాబ్లం వస్తే గబగబగా ఎమర్జెన్సీ వాడికి మనం పట్టుకెళ్ళిపోతాం, ఎవరైనా మన ఇంట్లో సభ్యులు కానీ మనం కానీ. కానీ అక్కడ రేట్లు ఏదైనా సరే మనం అక్కడ కాంప్రమైజ్ అవ్వలేమండి. డ్రెస్సుల దగ్గర, తర్వాత మన ఫుడ్ దగ్గర కాంప్రమైజ్ అయినట్టు మనం జబ్బుల దగ్గర మనం వైద్యం తీసుకోవాలంటే మనం కాంప్రమైజ్ అవ్వలేమండి. ఓకే, సో అక్కడ ఏంటవుతుంది, వాళ్ళు ఏ బిల్ అయినా సరే ఈ మనిషిని దక్కించుకోవాలి, ఈ మనిషిని మనం మనకి కావాలి, మన ఈ మనిషి కోసం ఏదైనా సరే చేయడానికి మనం రెడీ అయిపోతాం. అప్పుడు ఆ బాధ, ఆ ఇది, ఆ ఎఫెక్షన్ అలా ఉంటుంది అనమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత బిల్లులు చూడవి, ఏది ఇస్తుంది, ఓకే సైన్ చేసేస్తాం, మనుషులకి మనం రూమ్స్ బుక్ చేసేస్తాం. రూమ్స్ కూడా ఒక్కొక్కటి అక్కడ చాలా కాస్ట్ ఉంటాయండి, కానీ తప్పదు, తప్పదు. మంచి వైద్య సదుపాయం కావాలంటే మంచి డాక్టర్లు ఉన్న చోట మనం అంటే సదుపాయంగా చక్కగా మంచి, అంటే హైజీన్ తో ఉన్నటువంటి హాస్పిటల్ మనం ఎంచుకొని అక్కడికి వెళ్తాం. మన ఫ్రెండ్స్ సజెషన్ ఇచ్చింది కూడా అలాగే ఇస్తారండి. డాక్టర్స్ ని అడిగితే వాళ్ళు కూడా లోకల్ డాక్టర్ మనం అడిగినా వాళ్ళు హైజీన్ గా మంచి ఫెసిలిటీస్ ఉన్న హాస్పిటలే సజెషన్ ఇస్తారండి. ఓకే, డబ్బుల గురించి ఎవరు చూడరు. తర్వాత మన ఫ్రెండ్స్ ని అడిగినా అలాంటి హాస్పిటలే సజెషన్ ఇస్తారండి. అంటే ఒక చిన్న విషయం షేర్ చేసుకుంటున్నాను మీతో. సో ఇందులో ఏంటండి, మనం ఏం చేస్తున్నామండి,
ఇక్కడ కంట్రోల్ లేదండి, డబ్బులు కంట్రోల్ లేదు. మన దగ్గర ఒకవేళ బ్యాంకులో ఒక 40,000 ఉన్నాయి, లేకపోతే 50,000 ఉన్నాయన్నా వాళ్ళకి లెక్కలేదు. 2 lakhs బిల్ వేస్తాడండి బయటకు వచ్చినప్పటికి. ఆపరేషన్ అయింది, ఏదో అయింది, ఇంకేంటో చేశారు, అన్ని రకాలు రోజు అంటే ఉన్నాయి. అంటే హెల్త్ కేర్ ఫెసిలిటీస్ గవర్నమెంట్ కూడా కల్పిస్తుంది. అయినప్పటికీ కూడా సో అది కూడా వాళ్ళు యూజ్ చేసేసుకుంటారండి. వాళ్ళు మన కార్డు మీద డబ్బులు కూడా వాళ్ళే తీసేసుకుంటారు, అవసరం కొన్ని కార్పొరేట్ హాస్పిటల్స్ లో. ఇక్కడ చూడండి ఇలాంటి ప్రాబ్లమ్స్ ముందు ముందు ఉంటాయి. ప్రతి మనిషికి కూడా హెల్త్ ప్రాబ్లం వస్తుంది. అంటే కొంతమందికి ఎక్కువ వస్తాయి, కొంతమంది తక్కువ వస్తాయి. మనం మనుషులం కదండి. ఓకే, సో ఏంటంటే ఏజ్ పెరిగిన కొద్దీ, ఓకే, ఒక 30 years 40 years మనం ఎంత కేర్ తీసుకుంటున్నా సరే కొన్ని విషయాల్లో ఎక్కడో ఒక చోట ప్రాబ్లమ్స్. ఎందుకలా ప్రాబ్లమ్స్? మనం తినే తిండి అంత పర్ఫెక్ట్ గా పూర్వకాలం తినేటటువంటి తిండిగా ఇప్పుడు లేవండి. పెస్టిసైడ్స్ తో తయారు చేసినటువంటి పండించినటువంటి పంటలు, తర్వాత కెమికల్ ప్రాసెస్ తో క్లీన్ చేసినటువంటి పదార్థాలు మనం తింటున్నాం. కాబట్టి మనలో ఇమ్యూనిటీ ఎప్పుడైనా తగ్గితే తప్పకుండా ఏదో ఒక జబ్బు రావడానికి ఛాన్స్ ఉన్నదని చెప్తున్నా. అంటే రాకూడదు భగవంతుడి దయ వల్ల, కానీ ఒక్కొక్కసారి దగ్గు, జలుబు, ఏదైనా సరే, మనకి జ్వరం ఏది వచ్చినా సరే మనం పూర్తిగా అన్ని టెస్టులు చేయించుకోవాల్సిన పరిస్థితి ఇప్పుడు ఉన్నదండి. సో ఇప్పుడేంటి దీనికి సమాధానం ఏంటండి? మనం ఎక్కడెక్కడ కంట్రోల్ చేసుకున్నాం అక్కడ కంట్రోల్ చేసేసుకున్నాం, కానీ ఇలాంటి ప్లేసుల్లో కంట్రోల్ అవ్వదు, మన వల్ల కాదు. సప్పో చేసైనా సరే మనిషిని తగ్గించుకోవాలి. ఓకేనా? సో అప్పు చేసైనా సరే వాళ్ళని వీళ్ళని అడిగి, నీ దగ్గర 10,000 ఉంటుంది, ఇప్పుడు నాకు చాలా అవసరం ఉంది, నీకు ఇచ్చేస్తాను, ఒక 3 నెలల్లో 4 నెలలు నా శాలరీ లాగానే నీకు మెల్లిగా తీర్చేస్తాను. ఎవరితో ఏదో ఆ టైంలో ఫోన్ ఎత్తి మనం మాట్లాడతాం చూడండి, కళ్ళలో నీళ్ళు నింపుకొని. ఓకే, సో అది ఒక ఎగ్జాంపుల్ అన్నమాట. అలాంటి వాళ్ళు చాలా మంది హాస్పిటల్, అయ్యో ఫీజు కట్టాలి, ఈ ఫీజు కడితే కానీ ఆపరేషన్ లో మేము ఎంట్రీ ఇవ్వలేం, ఈ మందులు తీసుకురండి, అప్పుడే ఇక్కడ ట్రీట్మెంట్ చేయగలం, ఇలాగ చెప్పేస్తారండి వాళ్ళు. ఓకే, తప్పదు, మందులు తేవాలి. ఆ మందుల కాస్ట్ చూస్తే కొన్ని మందులు 50,000 కూడా ఉంటాయండి ఒక్కొక్కసారి. నేను ఫ్యాక్ట్ చెప్తున్నాను, అంటే రియల్ జరుగుతున్నది చెప్తున్నాను. సో ఎక్కడి నుంచి వస్తాయండి డబ్బులు? అప్పు చెయ్యాలి. అప్పు చేస్తే మనం ఇప్పటి వరకునే పోగు చేసుకోలేకపోయాం, ముందు ముందు అప్పు చేస్తే ఇంకా దిగజారిపోతుంది కదండి ఫైనాన్షియల్ పరిస్థితి. వాళ్ళకి మళ్ళీ అందులోంచి ఇచ్చేయాలి, ఇంకా ఏం తింటాం, ఇంకా పాడైపోతుంది పరిస్థితి. హెల్త్ కేర్ తీసుకోవడం దేవుడు ఎరుగు. ఓకే, మెంటల్ టెన్షన్ వచ్చి ఉన్న హెల్త్ కాస్త పోతుంది. ఓకే, సో అందుకే హెల్త్ ఈజ్ వెల్త్, వెల్త్ ఈజ్ ఆల్సో హెల్త్, నేను చెప్పేది. ఓకే, సో ఏంటంటే ఇక్కడ ఇలాంటి కండిషన్స్ ముందు ముందు రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ఏజ్ అయిన కొద్దీ అందరికీ కూడా జబ్బులు అనేవి ఉంటున్నాయి. ఇప్పుడు ఎవరైనా ఉంటే సంతోషమే, చాలా సంతోషకరమైన విషయం. హెల్త్ కేర్ తీసుకుని అన్ని తీసుకుని ఎలాంటి ఆపరేషన్ ఏమి కూడా జరగకుండా హాయిగా తన పనులు చేసుకుని నిజంగా చాలా సంతోషకరమైన విషయం అండి. కానీ ఎంతమందికి అలా జరుగుతుంది? ఓకే, సో ఫర్దర్ గా ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఎవరిని కూడా మొబైల్ ఎత్తి నాకు కొంచెం డబ్బులు కావాలి, నాకు ఈ అవసరం ఉంది అని చెప్పేసి అడిగే పరిస్థితి రాకుండా మోదీ కేర్ ఒక ప్లాట్ఫామ్ మనకి ఆదుకుంటుంది. ఓకే, మోదీ కేర్ అనే ప్లాట్ఫామ్ మనకి ఆదుకుంటుంది. ఓకే, ట్రెడిషనల్ బిజినెస్ లో ఇప్పుడు జాబ్ కి బిజినెస్ కి సంబంధించినటువంటి మోదీ కేర్ బిజినెస్ కి సంబంధించిన తేడా నేను చెప్పాను. ఓకే, అదే విధంగా పిల్లల చదువులు ఒక పాయింట్ అండి, ఇది ఇంకా చాలా పాయింట్లు ఉన్నాయి. పిల్లల చదువులు, ఓకే, ఇప్పుడు సంతానం ఒకే ఒక్కరు ఉంటున్నారు, లేకపోతే ఇద్దరు ఉంటున్నారు, 10 మంది 15 మంది ఉండట్లేదు కదా మనలో. వాళ్ళిద్దరికి బాగా చూసుకుందా అని ఒకళ్ళు ఇద్దరు ఉంటున్నారు. సో ఆ ఒకళ్ళు ఇద్దరికి కూడా చక్కగా మంచి స్కూల్లో, అట్మాస్ఫియర్ బాగున్నటువంటి మంచి స్కూల్లో జాయిన్ చేయాలి. ఓకే, ఇక్కడ ఎవరు కాంప్రమైజ్ అవ్వలేం. ఓకేనా? అవ్వకూడదు కూడా. ఓకే, సో మంచి కాలేజ్, మంచి అట్మాస్ఫియర్,
అన్ని రకాల ఫెసిలిటీ సదుపాయాలతో మనకి లేని సదుపాయాలు మన పిల్లలకి ఇవ్వాలని ఎప్పుడు కూడా పేరెంట్స్ అనుకుంటారనమాట. సో అందులో మళ్ళీ మళ్ళీ అప్పులు. అమ్మాయికి ఫీజు కట్టాలి. ఎల్కేజీ ఫీజు 1,50,000 2 lakh ఇప్పుడు అర్థమైందా? సో ఇలాగ ఫీజు కట్టాలి. కొంచెం సాయం ఉంటే బాగుంటది. నీ దగ్గర ఒక 50,000 సర్దు ఉంచు, నేను మళ్ళీ నీకు అడుగుతాను, నాకు అవసరం అడుగుతాను ముందుగానే. అంటే పిల్లల చదువులు కదా, అప్పుడు అర్జెంట్ కాదు, ముందుగానే. అలాగే ఇప్పుడు లోన్లు, గవర్నమెంట్ కూడా లోన్లు ఇస్తుంది చదువులకి, ఓకేనా? సో లోన్ అంటే అర్థం ఏంటండి? లోన్ అంటే ఏంటి? మనం అంతవరకు కూడా మనం మేనేజ్ చేయలేకపోయాము, మళ్ళీ లోన్ చేస్తాము, ఫర్దర్ గా ఇంకేం మేనేజ్ చేయగలుగుతాం. సో లోన్ లేకుండా ఫోన్ కాల్ ఎత్తి కళ్ళ నీళ్ళతో నాకు ఈ అవసరం ఉందని ఫ్రెండ్కో, లేకపోతే చుట్టాలకో, లేకపోతే చెల్లెళ్ళకో, అన్నయ్యలకో అడిగేటటువంటి ఆ పరిస్థితి లేకుండా మీరే 10 మందికి హెల్ప్ చేసేటువంటి పరిస్థితి మోదీ కేర్ బిజినెస్ చేస్తుంది. అంటే జాబ్కి మోదీ కేర్ బిజినెస్ కి ఉన్నటువంటి తేడా నేను చెప్తున్నాను. పెయిన్ పాయింట్స్ అండి, అంటే ఇవి ఓపెన్ సీక్రెట్స్ లాంటివి అనమాట. అందరికీ తెలిసినా సరే నెగ్లెక్ట్ చేసేస్తుంటాం. ఫర్దర్ గా మన లైఫ్ లో ఏంటవుతుందో ఒక్కసారి అన్ని కూడా మోదీ కేర్ వాళ్ళు మనకి చెప్తారు. లైఫ్ అంటే ఏంటి, అంటే పుట్టినప్పటి నుంచి అమ్మా నాన్న చూస్తారు, ఓకే, అమ్మా నాన్న చూస్తారు, 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు స్కూల్లో వేసేస్తారు, స్కూల్లో వేసిన తర్వాత అప్పటి నుంచి చదువుల తర్వాత మనకి అందులోంచి బయటకు వచ్చి ఒక ఉద్యోగాలు ఉద్యోగాలు పోనీ ఉద్యోగం కుదిరింది, ఒక సంబంధం కుదురుతుంది, పెళ్లి చేస్తారు, తర్వాత ఆ లైఫ్ వేరే లైఫ్, తర్వాత పిల్లలు పుడతారు, తర్వాత ఇదే కదండి అందరికీ జరుగుతుంది, బేసికల్ గా ఇదే కదా. ఇందులో ఏంటి, తర్వాత మళ్ళీ పిల్లల్ని చదివించాలి, మళ్ళీ రిపిటేషన్ అవుతుంది, ఓకేనా? సో కానీ సేమ్ రిపిటేషన్ అవదు. ఎప్పుడో చిన్నప్పుడు ఒక 500తో ఫీజుతో జాయిన్ అయిన వాళ్ళు ఇప్పుడు 1,00,000 పైన కట్టాల్సి వస్తుంది పిల్లలకి. అర్థమైందా? 1000 రూపాయల్లో హాయిగా బ్రతికేసిన వాళ్ళు ఈ రోజుల్లో ఒక 1,00,000 రూపాయల పైన కావాల్సి ఉంటుంది అలాగా హాయిగా బ్రతకడానికి, అంటే నార్మల్ గా అప్పులు లేకుండా బ్రతకడానికి. సో ఈ కండిషన్ ముందు కూడా ఉంటే ఒక 10 లక్షలు కావాల్సి వస్తుందండి ఇంకో 5 సంవత్సరాల తర్వాత. అప్పుడు మళ్ళీ ఫోన్, నాకు కొంచెం మనీ అవసరం ఉంది, ఓకే, నా ఎవరైనా సర్దుతారేమో కొంచెం అడగండి, ఓకే. మళ్ళీ ఆ పరిస్థితి లేకుండా జాబ్కి, జాబ్ చేసుకోండి, జాబ్ మానే అవసరం లే, ఓకే, జాబ్ చేసుకుంటూ ఇది సైడ్ ని చేసుకునేటటువంటి ఒక సపోర్ట్ సిస్టమ్ లాగా మోదీ గారు మీరు చేసుకోవచ్చు, ఓకేనా? సో జాబ్ చేసుకోవాలి, జాబ్ వదిలేసి ఎవరు చేయకూడదు ఎప్పుడు కూడా, ఓకే. జాబ్ చేసుకుంటూ మీరు కొనేటటువంటి గ్రోసరీ ఐటమ్స్ బయట కాకుండా మోదీ కేర్ లో కొనుక్కోవడం ఒక్కటే మోదీ కేర్ బిజినెస్ చేయడం అనేది మెయిన్ పాయింట్ అన్నమాట. ఈ విషయం, ఈ జాబ్ కి మోదీ కేర్ కి సంబంధించిన డిఫరెన్స్ అనేది, ఓకే, డిఫరెన్స్ అనేది మీకు ఆ మీకు తెలిసి తర్వాత వేరే వాళ్ళకి షేర్ చేయడం అనేది ముఖ్యమైన విషయం మోదీ గారు బిజినెస్ చేయడం అంటే. అంటే ఎదుటి మనుషులోని బాధని తొలగించి వాళ్ళకి సరైన ఫైనాన్షియల్ ప్రొటెక్షన్ ఇవ్వగల కెపాసిటీ మీకు ఉంటుంది. మీరు కూడా ఫైనాన్షియల్ పొజిషన్ లో వస్తారు, వాళ్ళకు కూడా ఇవ్వగలుగుతారు. సో గ్రేట్ కదండి. ఇప్పుడు నాకు ఫైనాన్షియల్ పొజిషన్ వచ్చేసింది, సరే, ఓకే, తర్వాత వేరే వాళ్ళకి నేను ఇవ్వగలుగుతానంటే అది ఇంకా ఓకే కదండి. అర్థమైందా? సో ఇక్కడ ఏంటంటే మనకి జాబ్ ఉంది, ఓకే, ఒక 25,000 50,000 ఎంతో కొంత మనం సంపాదించుకుంటున్నాము, ఓకే, తినడానికి బట్టలకి ఇవి సరిపోదు. కానీ ఫ్యూచర్ లో మనకి ఇంతతో సరిపోదు. సో అందరూ కూడా, అందరూ ఇప్పుడు ప్రపంచం అంతా కూడా 2-3 ఇన్కమ్లు పెట్టుకుంటున్నారు అనమాట, ఓకే, 2-3 ఇన్కమ్లు పెట్టుకుంటున్నారు, ఓకే. అలాగే సెకండ్ ఇన్కమ్ గా మోదీ కేర్ పెట్టుకోవాలన్నమాట, మనకి ఇక్కడ చెప్తున్న విషయం, ఓకే. ఫస్ట్ మీరు జాబ్ చేసుకుంటారు, ఓకే, తర్వాత మీరు నెక్స్ట్ మీరు కొన్ని గ్రోసరీ ఐటమ్స్ మోదీ కేర్ నుంచి, అంటే గ్రోసరీ ఐటమ్సే కాదు, హెయిర్ కేర్, స్కిన్ కేర్, చాలా రకాలు ఉన్నాయి ఇక్కడ, హెల్త్ కేర్, అన్ని రకాలు ఉన్నాయి. సో అవన్నీ కూడా మీరు ఇక్కడ తెచ్చుకోవచ్చు.
సో ఈ జాబ్ గోయింగ్ పీపుల్ కి ఇంకా మోదీ కేర్ బిజినెస్ హోల్డర్స్ కి ఉన్న డిఫరెంట్ అన్నమాట ఇది. ఓకే, సో జాబ్ హోల్డర్స్ ఇంకొక ప్రాబ్లం ఏంటంటే ఎంతసేపు బాస్ చెప్పినట్టు వినాలి, బాస్ కి మనం ఎప్పుడు కూడా అంటే టైర్ కొడుతూ ఉండాలి. అప్పుడు లేకపోతే ఏమిటవుతుంది, మనకి ఇవ్వకుండా ప్రాఫిట్స్ అన్ని ఎవరు తయారు కొడుతున్నారు, ఎవరు వాళ్ళకి పొగొడుతున్నారో, ఎవరికి వాళ్ళు బాగా చూసుకుంటున్నారో వాళ్ళకి ప్రాఫిట్లు ఇచ్చేస్తారు. అర్థమైంది, వాళ్ళ చేతిలో ఉంటాయి కదండి. జాబ్ లో ఈ రిస్క్ కూడా ఉంది. ఓకేనా, అదే మోదీ కేర్ అంటే యు ఆర్ లీడర్. ఓకే, మీరు సొంతంగా ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఉంటుంది, తర్వాత వేరే వాళ్ళకి కూడా మీరు ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఇవ్వగలుగుతారు. ఓకేనా, సో ఈ డిఫరెన్స్ ఉందండి జాబ్ కి మోదీ కేర్ బిజినెస్ కి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే చదువు విషయాలు చెప్పాను. మనం పిల్లల చదువుల విషయాల్లో మనం కాంప్రమైజ్ అవ్వం. అలాగే వైద్య సదుపాయాల విషయంలో కూడా మనం కాంప్రమైజ్ అవ్వలేం. ఓకే, సో ఇలాంటివే కాకుండా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కూడా మనకి పెద్దవిగా అవుతాయి జాబ్ లోని. ఓకే, బాసిజం ని ఫేస్ చేస్తూ ఉండాలి. ఓకే, ఇలాగా ఒక్కొక్కటి చెప్పుకుంటుంటే చాలా ఉంటాయండి. అందుకని మోదీ కేర్ అనేది ఇక్కడ తయారైంది. ఇలాంటి అంటే కొంచెం ఎక్స్ట్రా కావాలి అనుకునే వాళ్ళందరికీ కూడా మోదీ కేర్. మీరు అక్కడ కాకుండా ఇక్కడ కొనుక్కోండి. మీరు స్కిన్ కేర్ ఐటమ్స్ వేరే షాప్ లో కొనుక్కునే బదులు ఈ షాప్ లో కొనుక్కోండి, మోదీ కేర్ షాప్ లో కొనుక్కోండి. హెయిర్ కేర్ ఐటమ్స్ అంటే షాంపూలు, కండిషనర్లు అవి అన్ని కూడా వేరే చోట కొనుక్కే బదులు ఇక్కడే కొనుక్కోండి. మన షాంపూ కావాలి, మనకి కండిషనర్ కావాలి, మనకి స్కిన్ కి మాయిశ్చరైజర్ కావాలి, లేకపోతే పింపుల్స్ కి ట్రీట్మెంట్ కావాలి, అన్ని కావాలి కదండి. మనకి ప్రెజెంటబిలిటీ కావాలి కదా. అలాగే మనం ఆయిల్, కరెక్ట్ అయిన ఆయిల్ వాడాలి. తర్వాత మనం తినే తిండిలో కూడా కొంచెం హెల్తీ ఐటమ్స్ కూడా మనం కిన్వా లాంటివి మనం పెట్టుకోవచ్చు మోదీ కేర్ లో ఉంటే మన ఫుడ్ ఐటమ్స్ లోని. అలాగే బట్టలు ఉతికినప్పుడు కూడా మంచిది అంటే మంచి క్వాలిటీ సబ్బుతో బట్టలు ఉతకపోతే బట్టలు పాడవుతాయి. ఓకే, ఇవన్నీ కూడా ఏంటంటే అదే రేట్ లో మీకు ఇంచుమించుగా అటు ఇటు తేడాలో వస్తాయి, కానీ మీకు దాంతో 10 టైమ్స్ బెనిఫిట్స్ వస్తాయి అన్నమాట ఈ ప్రొడక్ట్స్ తోని. ఓకేనా, సో అందువలన ఈ ప్రొడక్ట్స్ అనేవి వాడుకుంటే మీకు ఇన్కమ్ తో పాటు బెనిఫిట్స్ కూడా ఉంటాయి, ఇంకా రకరకాల సదుపాయాలు కూడా ఉంటాయి. జాబ్ లో ఉన్నారనుకోండి, వాళ్ళు మీకు ఎప్పుడు కూడా డబ్బులు తీసుకోకుండా ఎక్కడికి ఒకవేళ గ్రూప్ గా డిస్కషన్ చేసుకుంటే అందరు కలిసి డబ్బులు తలో 5,000 వేసుకుంటే ఒక ట్రిప్ అవుతుంది. అది కూడా లోకల్ ట్రిప్ ఇండియాలోనే ఎక్కడో. కానీ ఇక్కడ ఏంటంటే మీరు ఒక పొజిషన్ వచ్చిన తర్వాత ఒక 5,000 మందితో కలిసి మోదీ కేర్ సింగపూర్, తర్వాత యుఎస్ఏ, తర్వాత నెదర్లాండ్స్, ఇలాగ రకరకాల ప్లేస్ కి తిప్పుతాదండి. సంవత్సరానికి ఒక ప్లేస్ కి. ఈ సంవత్సరం శ్రీలంక తిప్పడానికి ఉన్నారు. ఓకే, ఇలాగా వాళ్ళు అంటే మోదీ కేర్ కంపెనీ వాళ్ళు తన సొంత డబ్బులతో రూమ్స్ కానీ, లేకపోతే మీకు ట్రావెలింగ్ కానీ, తిండి కానీ అన్ని కూడా తనే సొంతంగా ఖర్చు పెట్టుకొని విదేశాలకి తీసుకెళ్తారండి. అర్థమైందా మీకు? జాబ్స్ లో చిన్న చిన్న జాబ్స్ లో ఇవన్నీ కుదరదు. ఒకవేళ పెద్ద పెద్ద జాబ్స్, సిఇఓ అలాంటి పెద్ద పెద్ద జాబ్స్ ఉంటే కుదురుతుంది. ఓకే, వాళ్ళు కంపెనీ తరఫు నుంచి తీసుకెళ్ళిన తర్వాత అక్కడ ఏదో చూపిస్తారు. అర్థమైందా? కానీ ఇక్కడ ఫ్యామిలీ స్పౌస్ తో సహా వెళ్ళొచ్చు. హస్బెండ్ తో సహా, హస్బెండ్ కలిసి ఇక్కడ వెళ్ళడానికి మంచి అవకాశం అన్నమాట. ఎంజాయ్ చేసి రావచ్చు. పిల్లలకు కూడా ఒక పిల్ల ఇద్దరు ముగ్గురు వాళ్ళకి చేతి ఖర్చులు ఏవో పెట్టుకొని కూడా తీసుకెళ్ళవచ్చు. ఓకే, ఈ విధంగా మొత్తం గ్రూప్ తో మనం వెళ్ళినప్పుడు 5,000 మంది గ్రూప్ తో వెళ్ళినప్పుడు ఎక్కడికి వెళ్ళినా సరే అందరూ కూడా దండం పెట్టి పిలుస్తారన్నమాట. మా హోటల్లో ఉండండి, మా దగ్గర తినండి, అంటే ఎక్కడికి వెళ్ళినా కూడా మన మోదీ కేర్ కన్సల్టెంట్స్ కి విపరీతమైన గౌరవం, అభిమానం లభిస్తుంది అనమాట. ఎందుకండి లాభం, ఇంతమంది గ్రూప్ తో వెళ్తున్నారు వాళ్ళు, ఒక్కళ్ళిద్దరు కాదు, 10 మంది కాదు. అర్థమైందా? సో ఇలాంటి ఫెసిలిటీ మీకు బయట ఎక్కడ జాబ్స్ లో ఎక్కడా ఉండదు. 5 స్టార్ హోటల్ ఫెసిలిటీస్, తర్వాత బిజినెస్ క్లాస్ లో మీకు తీసుకెళ్తారు. రకరకాలుగా మీకు మంచి లైఫ్ మీకు ఇవ్వడానికి వాళ్ళు పూర్తిగా ముందు వచ్చి ఉన్నారు.
మేము ఇవన్నీ మీకోసం ఉంచున్నామండి, మీరు రండి, కష్టపడాలి, తప్పదు, కష్టపడితే ఇవన్నీ వస్తాయి, కానీ గ్యారంటీగా వస్తాయి. ఓకే. జాబ్లో నుండి 24 గంటలు కష్టపడే వాళ్ళు కూడా ఉంటారు. ఎంత కష్టపడినా కూడా ఆ 50,000 ఇస్తారండి వాళ్ళు. చెప్తారు, ఆశలు పెడతారు, ఇంటెన్సివ్ ఇస్తాము, లేకపోతే ఇన్ని అవర్స్కి ఈ వర్క్ ప్రాజెక్ట్ పూర్తి చేస్తే ఇంత ఇస్తాము అని చెప్తారు. అవి కూడా ఏదో విధించినట్టు ఇస్తారనమాట. లక్షల్లో వాళ్ళు ఇవ్వరండి. కానీ ఇక్కడ లక్షలు ఎందుకండి మనకి, 50,000 చాలండి, ఇంకొక 10,000 ఉంటే చాలండి అని అనుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. అర్థమైందా? అలాగ అనుకున్న వాళ్ళు కూడా కామెంట్ లో పెట్టండి, ఎవరెవరు అలా అనుకుంటున్నారో. లక్ష మాకు ఎందుకండి, మాకు ఒక్క 10,000 నెలాఖరులో మాకు సర్దితే చాలు అనుకున్న వాళ్ళు కూడా మోదీ కేర్ హెల్ప్ చేస్తుంది. అర్థమైందా? సో వాళ్ళకి కూడా హెల్ప్ చేస్తుంది. 1,00,000 రూపీస్ సంపాదించాలనుకున్న వాళ్ళకి ఆ మెథడ్ లో హెల్ప్ చేస్తుంది. తర్వాత 10 లక్షలు సంపాదించుకునే వాళ్ళకి కూడా హెల్ప్ చేస్తుంది. ఓన్లీ థింగ్ ఈజ్ యూ నీడ్ టు టేక్ ప్రొడక్ట్స్ ఫ్రమ్ మోదీ కేర్. ఓకే. సో మోదీ కేర్ నుంచి ప్రొడక్ట్స్ తీసుకుంటూ ఆ గ్రూప్ ని అలాగా డెవలప్ చేస్తూ ఉంటే చాలన్నమాట. మిగిలిన పనులన్నీ మోదీ కేర్ మీ కేర్ అంతా తీసుకుంటుంది. ఓకేనా? సో ఇదండి ఇక్కడ, అంటే జాబ్ కి మోదీ కేర్ కి ఉన్నటువంటి డిఫరెన్సెస్, అప్ అండ్ డౌన్స్ ఎలా క్లియర్ చేస్తుంది చెప్తాను. మోదీ కేర్ చేయడంలో కూడా అప్ అండ్ డౌన్స్ కూడా ఉన్నాయి, అది కూడా చెప్తాను. ఇలాగా జాబ్ కి దీనికి పక్కన 1 మినిట్ అండి, ఇప్పుడే వస్తున్నాను, చిన్న విషయం. సారీ ఫర్ ద ఇంటరప్షన్ అండి. ఆ, ఓకే. ఏ- అంటే ఏదో ఒక చిన్న ప్రాబ్లం వచ్చింది ఇంట్లోని. సో వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే ఇలాగే ఉంటుంది, మధ్య మధ్యలో మనం ఇవన్నీ చూసుకోవాల్సి ఉంటుంది అనమాట. అంటే అలా చూసుకుంటూ కూడా మనం పని చేసుకోవచ్చు, అది కూడా ఒక పాజిటివ్ అన్నమాట. ఓకే. సో అదండి. ఆ ఇలాగ జాబ్ కి సంబంధించి, తర్వాత మోదీ కేర్ సంబంధించిన డిఫరెన్సెస్ మనం ఇప్పుడు కొన్ని డిఫరెన్సెస్ చెప్పుకున్నాం. ఇంకా చాలా ఉంటాయి, ఇంకా చాలా డిఫరెన్సెస్ ఉంటాయి. ఓకే. సో హలో. సో అదండి, ఇప్పుడు జాబ్ కి ఇంకా మోదీ కేర్ కి సంబంధించినటువంటి డిఫరెన్సెస్ మనం చెప్పుకున్నాం, 2 3 డిఫరెన్సెస్ చెప్పుకున్నాం. ఇంకా చాలా ఉంటాయండి. ఓకే. సో ఇక్కడ ఏంటంటే ఇంకో విషయం, సారీ, ఏ మోడ్ లో వచ్చింది, స్పీకర్ మోడ్. ఓకే, స్పీకర్ మోడ్ లో పెట్టాను.
గ్యాలరీ రిమోట్. ఓకే, గ్యాలరీ రిమోట్ ఎలా కనిపిస్తుందో మీకు తెలీదు. ఓకే, ఇప్పుడు జాబ్ కి సంబంధించి తర్వాత మన మోదీ కేర్ కి సంబంధించిన జాబ్ చేసుకున్న వాళ్ళకి మోదీ కేర్ అనేది ఏ విధంగా మనకి సపోర్ట్ ఇస్తుంది అనేది ఇంకొన్ని విషయాలు ఇక్కడ చెప్పుకుందాం. ఆల్రెడీ నేను కొన్ని చెప్పాను. ఇంకేంటంటే జాబ్ చేసుకున్న తర్వాత ఇంకో సెకండ్ ఇన్కమ్ మనకు కావాలి కాబట్టి మనం చాలా సులువుగా ఇది చేసుకోవచ్చు అనమాట. సో ఇంక సెకండ్ ఇన్కమ్ అంటే ఏంటండి, మళ్ళీ ఏదో బిజినెస్ ఏదో పెట్టుకోవడమే కదా, లేకపోతే బట్టల వ్యాపారమో, లేకపోతే ఫాస్ట్ ఫుడ్ సెంటరో, లేకపోతే ఇంకేంటో ట్యూషన్స్, సో పిల్లలకి ట్యూషనో, లేకపోతే ఇంకేంటో ఇలాగా సెకండ్ ఇన్కమ్ అనేది అందరూ కూడా ట్రై చేస్తారు ఇప్పుడు కదా. ఎందుకంటే ఒక ఇన్కమ్ తో మనకి సరిపోదు. అక్కడ 9కి బయటకు వచ్చేసిన తర్వాత సండే సాటర్డే నాడు ఏదో ఒక ఇంకోటి కూడా చేసుకోవడం, లేకపోతే మనం లేకపోతే స్టాక్ మార్కెట్ చేసుకోవడం, ఏదో ఒకటి మొదలు పెడతాం కదండి. దానికి డబ్బులు కావాలి, బాగా డబ్బులు కావాలి. ఏది మొదలు పెట్టినా మీకు బాగా డబ్బులు కావాలండి. 1,00,000 రూపాయలు పట్టుకుంటే తప్పించి ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే ఏంటంటే మీకు నెలకి ఒక 10,000 ఇన్కమ్ వచ్చేటటువంటి ఒక స్టార్టప్ బిజినెస్ పెట్టుకోవడం జరుగుతుంది. ఓకేనా. అది మోదీ కేర్ లో స్టార్ట్ చేయడం అంటే యాక్చువల్లీ కంపెనీ వాళ్ళు చెప్తారు జీరో జీరో ఇన్వెస్ట్మెంట్ తో స్టార్ట్ చేయొచ్చండి అని చెప్తారు. ఓకే, సో కానీ చాలా కష్టమైన పని ఉన్నది అక్కడ. జీరో ఇన్వెస్ట్మెంట్ తో మోదీ కేర్ బిజినెస్ స్టార్ట్ చేయడం అంటే నేను ఆల్రెడీ ట్రై చేశాను. 300తో కూడా స్టార్ట్ చేయండి అని చెప్పాను నేను. 200తో కూడా స్టార్ట్ చేయండి అని చెప్పాను నేను. కానీ అక్కడ అన్ని కూడా పప్పులో కాలేశారు అందరు కూడా, నేను కూడా. ఓకే, అది ఎందుకో నేను చెప్తాను వినండి. 300తో మనకి ఒకటో రెండో ప్రొడక్ట్స్ వస్తాయండి. ఒకటో రెండో ప్రొడక్ట్స్ తో మనకి ప్రొడక్ట్స్ అన్ని కూడా చెక్ చేయాలి కదా, అన్నీ చెక్ చేయాలి కదా. సరే, వాళ్ళ రేటు తగ్గట్టు వాళ్ళకు ఉన్నటువంటి దీని తగ్గట్టు వాళ్ళు రేట్లు పెట్టారు. ఎక్కువ తక్కువ అనేది తర్వాత ఆలోచిద్దాం. కొన్ని రేటు ఉన్నది. మోదీకి స్టార్ట్ చేయాలంటే ఆ ప్రొడక్ట్స్ కి కొంత వాల్యూ ఉంది, కొంత రేటు ఉంది. ఓకేనా. సో ఇవి మనం చేసుకోవాలి అంటే మనం కొంచెం కొనుక్కొని చూడాలి, ప్రొడక్ట్స్ చూడాలి. నేను ముందు 300 మీరు వీడియోలు కూడా చూసుంటారు. 300తో మీరు స్టార్ట్ చేయండి అని చెప్పాను, కానీ పూర్తిగా ఫెయిల్ కొట్టింది. ఎందుకంటే 300తో ఒకటో రెండో సామాన్లు వస్తుంది, దాంట్లో చెక్కులు రావడానికి చాలా నెలలు పడుతుంది. ఓకే, చెక్కులు రావడం మాత్రం చాలా లేటుగా వస్తుంది. అంత లేటు ఒక 5 నెలలు 6 నెలల వరకు కూడా చెక్కులు రావట్లేదండి. అలా కాదు, వచ్చిన నెలలోనే చెక్ రావాలి, చెక్ రావడం స్టార్ట్ అవ్వాలి. రావడం స్టార్ట్ అవ్వగానే మనకి ఆ విధంగా మీకు అంటే ఒక 10,000 ఒక 6 నెలల్లో వచ్చే విధంగా నేను ఈ ప్రాసెస్ మొదలు పెట్టాను అనమాట ఇప్పుడు కొత్తగా ఈ సంవత్సరం. అదేంటంటే మీరు ఎలాగో స్టార్టప్లు చెయ్యాలంటే 1,50,000 నుంచి 1,00,000 రూపాయలు ఎలాగో పెట్టుకోవాలి. ఓకేనా. అదే మీరు మోదీ కేర్ స్టార్ట్ చేయాలంటే ఒక 3,000 పెట్టి స్టార్ట్ చేసుకోండి ఫస్ట్. మీరు 3,000 పెట్టి చూసుకోండి, ప్రొడక్ట్స్ ముందు ట్రై చేయండి, తర్వాత సేల్ చేయడానికి ట్రై చేయండి. ఇంట్లో ఉండే చేసుకోవచ్చు. ఓకేనా. ఇక్కడ షాప్ అవసరం లేదు మీకు. షాప్ కూడా మీకు అన్ని కూడా నేర్పుతాను. మీకు ఆన్లైన్ షాప్ కూడా రెడీగా ఉంది. ఓకే, మీకు ప్రొడక్ట్స్ తయారు చేయని అవసరం లే. ఇప్పుడు స్టార్టప్లు పెట్టుకుంటే ప్రొడక్ట్స్ తయారు చేయాలి కదా, మనం టైం కూడా స్పెండ్ చేయాలి. అక్కడ ప్రొడక్ట్స్ తయారు చేయడానికి స్పెండ్ చేయాలి టైం. ఇక్కడ ఆల్రెడీ ప్రొడక్ట్స్ తయారయ్యే ఉన్నాయి, మనకి బిజినెస్ చేయడానికి రెడీగా ఉన్నాయి. ఓకే, సో అలాగే మీరు ఒకవేళ షాప్ కూడా కావాలి, ఒకవేళ బట్టలు సరే ప్రొడక్ట్స్ బట్టలు పెట్టుకున్నాం అనుకోండి, లేకపోతే గ్రోసరీ ఐటమ్స్ పెట్టుకున్నాం అనుకోండి సైడ్ బిజినెస్, మీకు షాప్ ఒక ప్లేస్ కావాలి కదా, ఒక షాప్ కావాలి. ఓకే, ఆ షాప్ గురించి మీరు మళ్ళీ వేట మొదలు పెడతారు. మనం కష్టపడాలి అనేటటువంటి బ్రెయిన్ వచ్చిన తర్వాత ఎంతైనా సరే అప్పో సప్పో చేసి షాప్ అరేంజ్ చేసేసుకుంటారు. నెలకి ఒక 15,000 రెంట్. ఓకే, తర్వాత ఒక 3 నెలలు ముందు ఇచ్చేయాలి, 2 లక్షల డిపాజిట్ ఉండాలి. ఓకే, ఇలాగ కండిషనర్ తో ఒక షాప్ మొదలవుతుందండి. ఇక్కడ మోదీ కేర్లో అదేంటి అవసరం లేదు మీకు.
ఓకే, మీరు ఒక 3,000 పెట్టుకొని ఇంట్లో నుంచే మీరు వెబ్సైట్ ఉండి వెబ్సైట్ తయారు చేయాల్సి వస్తుంది. ఇప్పుడు అన్ని కూడా ఆన్లైన్ ఫెసిలిటీస్ కదా, ఇలా ఫోన్లో కొట్టగానే అందరికి ఇంటికి వచ్చేయాలి సామాన్లు ఇప్పుడు కదా. అదే విధంగా మీరు ఒక సొంతంగా పెట్టుకున్నా సరే అందరు అడిగి మీ ఆన్లైన్ ఫెసిలిటీ ఉన్నదండి అని అడుగుతారు అందరు. ఓకే, సరే ఆన్లైన్ పెట్టుకున్నాం అనుకోండి, ఏదో అదొక 25,000 వెబ్సైట్ తయారు చేయడానికి 20,000 నుంచి 60,000 వరకు వెబ్సైట్ పడుతుంది. ఓకే, సో ఈ విధంగా ఈ ఖర్చులన్నీ క్యాన్సిల్ అండి. మోదీ కేర్లో ఆల్రెడీ వెబ్సైట్ ఉంది మీకోసం, వేరే వెబ్సైట్ తయారు చేయని అవసరం లేదు. మోదీ కేర్లో ఆల్రెడీ ఆన్లైన్ షాప్ ఉంది, ఆ లింక్ పంపిస్తే చాలా, ఆ లింక్ లోకి వెళ్ళి వాళ్ళు మీ సామాన్లు కొనేసుకుంటారు. అంటే చెప్తున్నాను, ఆ విధంగా సదుపాయం ఉంది. మనం ఎలా యూటిలైజ్ చేసుకుంటున్నాం అనేది అక్కడ కావాలి. ఎన్ని సదుపాయాలు ఉన్నాయంటే మీరు ఒక్క పైసా ఖర్చు పెట్టకుండా మోదీ కేర్ మీకు మీకు ప్రొడక్ట్స్ క్రియేట్ చేసింది, మీకు షాప్ క్రియేట్ చేసి ఆన్లైన్ షాప్ క్రియేట్ చేసింది, ఆన్లైన్ వెబ్సైట్ క్రియేట్ చేసింది, ఎన్నో లింకులు అన్నీ కూడా రెడీగా ఉన్నాయి. తర్వాత దాన్ని చేసుకుంటా పాటు ఎన్నో రకాల ఫెసిలిటీస్ ఉన్నాయి. ఆ ఈ విధంగా ఆన్లైన్ ఇప్పుడు అన్ని కూడా సులువుగా అవుతున్నాయి. సో ఇన్ని రకాల ఫెసిలిటీస్ తో మనకి ఈ ఈ విధంగా మీరు ప్రొడక్ట్స్ మీరు కొనుక్కునే ప్లేస్ చేంజ్ చేసుకోండి, ఇక్కడ మోదీ నుంచి కొనుక్కోండి అని చెప్పడం ఒకటే. వాళ్ళకు కూడా మీకే ఫెసిలిటీస్ ఉన్నాయో మీ దగ్గర జాయిన్ అయిన వాళ్ళకు కూడా సేమ్ ఫెసిలిటీస్ అన్నీ ఉన్నాయండి. మీ దగ్గర ఎప్పుడైనా 5,000 మంది జాయిన్ అవుతారంటే వాళ్ళందరికీ కూడా ఫెసిలిటీస్ ఉన్నాయి కంపెనీ దగ్గర. అర్థమైందా? ప్రొడక్ట్స్ అంటే ఎన్ని ప్రొడక్ట్స్ అలాగా వాళ్ళు, అంటే ఒక ఏరియాలో కాదండి, ఇప్పుడు ఒక సిటీలో ఒక అంటే ఒక డిస్ట్రిక్ట్ కి ఒక వేర్ హౌస్ ఉంటుంది అనమాట. ఒక ఒక పెద్దదంటే ఒక పెద్ద స్టేట్ అంటే డిస్ట్రిక్ట్ 2, 3 డిస్ట్రిక్టుల దగ్గర వేరే హాస్టల్ ఉంటున్నాయి. అలాగే చిన్నదంటే ఒక చిన్న స్టేట్ అంటే ఒక చోట ఒక వేర్ హౌస్ ఉంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో మనం ఉంటున్నాం కాబట్టి ఆంధ్రప్రదేశ్ లో వేర్ హౌస్ విజయవాడ, హైదరాబాద్ 2 చోట్ల ఉన్నాయి. హైదరాబాద్ విడిపోయింది కాబట్టి తెలంగాణ అయిపోయింది కాబట్టి సో అది వేరే, అక్కడ తెలంగాణ వాళ్ళకి, విజయవాడలో ఆంధ్ర వాళ్ళకి, ఈ రెండు కూడా అండర్స్టాండింగ్స్ తో ఉంటాయి. ఎప్పుడెప్పుడు హైదరాబాద్ వేర్ హౌస్ నుంచి కూడా మనకి ప్రొడక్ట్స్ వస్తుంటాయి అన్నమాట. సో ఇలాగా ఈ వేర్ హౌస్ కూడా ఎన్నో ఎకరాలు భూమి అంటే ఆక్యుపై చేసి అన్ని ప్రొడక్ట్స్, కొన్ని కోట్ల ప్రొడక్ట్స్ తో రెడీగా ఉందండి మీకోసం. ఓకే, సో ఇవన్నీ కూడా అంటే ప్రజలకి కంఫర్ట్ చేయడానికి ఇవన్నీ తయారు చేస్తున్నారు మోదీ కేర్ వాళ్ళు. ఇక్కడ అన్నీ ఉన్నాయి కానీ అడ్వర్టైజ్మెంట్ ఒక్కటే ఉండదు. ఇప్పుడు చూడండి, ఎల్ఐసి ఉన్నదనుకోండి, మ్యూచువల్ ఫండ్స్ ఉన్నది, మీరు టీవీ ఆన్ చేస్తే చాలు అడ్వర్టైజ్మెంట్ 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 ఇస్తారు. ఓకే, సో అలాగే మీకు ఏదైనా సరే ఫైనాన్షియల్ అంటే ఈ ఏజెన్సీస్ కానీ ఏదైనా సరే అన్ని అడ్వర్టైజ్మెంట్స్ అండి, అన్ని అడ్వర్టైజ్మెంట్స్. కానీ మోదీ కేర్ మీరు ఎక్కడ టీవీలో కానీ ఎక్కడ కూడా అడ్వర్టైజ్మెంట్ చూడరు. ఎందుకంటే ఆ అడ్వర్టైజ్మెంట్కి అయ్యే డబ్బులే ఇక్కడ మనకి మంత్లీ అకౌంట్ లో పడతాయి. ఆ అడ్వర్టైజ్మెంట్ మనం చేయాలన్నమాట. అర్థమైందా? వీఆర్ ద ఎంటర్ప్రైనర్స్. ఓకే, ఇక్కడ మన ముందు వాడుకోవాలి, మన ముందు చెప్పాలి. వీఆర్ ద ఎంటర్ప్రైనర్స్, వీఆర్ ద బ్రాండ్ ఫర్ దమ్. ఓకే, సో వీఆర్ ఎవ్రీథింగ్. కన్సల్టెంట్ మెయిన్ హే ఉన్కే అంటే కన్సల్టెంటే వాళ్ళకి మెయిన్ అన్నమాట. ఓకే, సో ఈ మీరే మెయిన్ అన్నమాట. కన్సల్టెంట్ అంటే మీరు ఎవరైతే జాయిన్ అయ్యి ఇక్కడ మీటింగ్ లో కూర్చుని ఉన్నారో మీరే మెయిన్. ఒక అంటే ఒక గాడ్ లాగా అన్నమాట వాళ్ళకి. అన్ని ఫెసిలిటీస్ ఇచ్చే కానీ కష్టపడాలి. ఓకే, అదేం కష్టం అండి? ఏంటండి కష్టపడాలి? రాళ్ళు ఎత్తాలా, రప్పలు ఎత్తాలా, ఎక్కడికో ప్రయాణం అయిపోయి వెళ్ళిపోవాలా, లేకపోతే ఏంటి చేయాలి? ఏమీ లేదండి. మైండ్ సెట్ చేసుకుని ఓకే, మీరు ఎక్కడో కొనుక్కున్న ప్రొడక్ట్స్ మోదీ కేర్ లో కొనుక్కోవడం మాత్రమే. తేడా ఉంటుందండి, ధరలు తేడా ఉంటుంది. ఓకే, అది కూడా ధరలు తక్కువ ఉంటాయని నేను చెప్పను, కొద్దిగా ఎక్కువ తక్కువలో ఉంటాయి. అది కూడా ఎందుకు ఉంటాయి కూడా మీకు చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆల్రెడీ చెప్పాను ముందు ముందు వీడియోలు, మీరు లైజాల్ కొనుక్కున్నారనుకోండి, లైజాల్ 50 రూపాయల నుంచి కూడా 150 రూపాయల నుంచి కూడా ఉన్నది. ఓకే, సో అది ఎన్ని రోజులు వస్తుందండి మీకు? అంటే
ఏదైనా సరే ప్రొడక్ట్ 1 మంత్ కోసం కదా మీరు కొనుక్కుంటారు, ఓకేనా? సో 1 మంత్ ఒక సబ్బులు కొనుక్కుని 1,00,000 కొనుక్కోవాలంటే ఒక్కొక్క వారానికి ఒక్కొక్క సబ్బు పడుతుంది, 4,00,000 కొనుక్కోవాలి. అలాగేనా? ఇంకా మీరు ఏంటి, ఇంకా మిగిలినవి కూడా ఒక అంటే మసాలాలు కొనుక్కోవాలి, ఆయిల్ ప్యాకెట్లు కొనుక్కోవాలి. ఇవన్నీ కూడా నెలకి మనం కొనుక్కుంటాం కదా, నార్మల్ గా. సర్ఫ్ ప్యాకెట్ నెలకు వస్తుంది ఒకటి అని. అయితే ఇక్కడ ఏంటంటే మోదీకెళ్ళ నెలకి కాదండి, మీరు ఇక్కడ కొనుక్కునేది ఈ డిఫరెన్స్ మీరు అర్థం చేసుకోవాలి. మీ మీరు ఎవరికైతే చెప్తున్నారో వాళ్ళకు కూడా అర్థం చెప్పాలి. ఇక్కడ ఒక్క నెల కోసం కాదండి ప్రొడక్ట్స్, ఈ ప్రొడక్ట్స్ 6 నెలల వరకు వస్తాయి. మోదీ కేర్ ప్రొడక్ట్స్ 3 నెలలు, 6 నెలలు, 1 ఇయర్, 2 ఇయర్స్ వరకు వస్తాయి. స్టెరిక్లీన్ అంటే అంటే దేంతో అయితే మనం కంపారిజన్ చేస్తున్నాం, బయట ఉన్నటువంటి ఫినాయిల్ కి స్టెరిక్లీన్ కూడా ఒక ఫినాయిల్ కాబట్టి ఇది దీనికి కంపారిజన్ చేస్తాం. ఒక స్టెరిక్లీన్ బాటిల్ మీకు 2 సంవత్సరాలు వస్తుందండి. 265 ఎంతో ఉంది బాటిల్, కొంచెం అటు ఇటులో నాకు జ్ఞాపకం లేదు. సో 270 చేసుకోండి, 270, 280 చేసుకున్నా సరే అది మీకు 2 సంవత్సరాలు వస్తుంది. అంటే నెలకి ఎంత పడింది ఒకసారి మీరే క్యాల్కులేషన్ చేసుకోండి. నెలకి 50 రూపాయలు పెట్టే మీరు వేరే ఫినాయిల్ గురించి కూడా క్యాల్కులేషన్ చేసుకోండి. ఇప్పుడు ప్రొడక్ట్స్ ఏది ఎక్కువ ధరో మీరు చెప్పగలుగుతారు. ఆ విధంగా ఇది ధర పడుతుంది అంటే సంవత్సరానికి సంబంధించినటువంటి ఒక్కసారి పేమెంట్ ఇవ్వడం అవుతుంది, 6 నెలలకు సంబంధించిన ఒక్కసారి పేమెంట్ ఇవ్వడం అవుతుంది. ఈ విధంగా రకరకాలు అంటే ప్రతి నెల కూడా రకరకాలు. ఈ నెల మనం కొన్ని గ్రాసరీ ఐటమ్, ఏవో మసాలాలు లేకపోతే తినే ఐటమ్స్ కొనుక్కున్నామన్నా ఉంటాయి, అయిపోదు, 2-3 నెలల వరకు ఉంటాయి. వెంటనే వచ్చే నెల వెంటనే ఈ మసాలాలు ఇవన్నీ కొనియక్కర్లే, అర్థమైందా? మీరు నెక్స్ట్ మంత్ లో మీరు మళ్ళీ అంటే లాండ్రీ ఐటమ్స్ కొనుక్కోవచ్చు. ఓకే, ఒక 1,500, 2,000, 2,000 కొనుక్కుంటే చెక్ నెక్స్ట్ మంత్ లో వస్తుంది. అలా 2,000 కొనుక్కున్న ఒక నెల దాటి ఒక నెల చెక్కులు వస్తాయి. ఓకే, సో అదే 3,000 అంటే ఎవ్రీ మంత్ చెక్ వస్తుంది. మీ అవసరాన్ని బట్టి కొనుక్కోండి, ఎక్కువ కొనుక్కోని అవసరం లేదు. ఒక 2,000 మాత్రం ఉండాలి, మినిమం 2,000 ఉండాలి. 2,000 ఉంటే మీకు చెక్కులు జనరేట్ అవుతాయి, అంతకంటే తక్కువ అయితే చెక్కులు జనరేట్ అవ్వవు అనమాట. అంటే వాళ్ళది కూడా బిజినెస్ కాబట్టి వాళ్ళు ఏంటి ట్రస్ట్ పెట్టుకోలేదు కదండి. ఇప్పుడు వాళ్ళు నిలబడాలి కదా. ఇప్పుడు వాళ్ళు ఇన్ని ఖర్చులు పెట్టి అన్ని తయారు చేస్తున్నారు, మన మీద నమ్మకం కొద్దీ అంటే కన్సల్టెంట్స్ మీద నమ్మకం కొద్దీ కోట్ల కొద్ది ప్రొడక్ట్ మీద పెడుతున్నారు. ఓకే, ఇది బిజినెస్ రన్ అవుతుందని చెప్పేసి ఒక కాన్ఫిడెన్స్ తో వాళ్ళు పెడుతున్నారు. వాళ్ళందరూ వాళ్ళ డబ్బులు పెట్టబట్టే కదండి ఇవన్నీ అవుతున్నాయి, ఓకేనా? సో వాళ్ళు కూడా బిజినెస్ చేస్తున్నారు, ఇట్ ఇస్ నాట్ ఎ ట్రస్ట్. ఓకే, ఇది ట్రస్టీలు కాదు, వీళ్ళు దాన ధర్మాలు చేసే వాళ్ళు కాదు, వాళ్ళు కూడా బిజినెస్ చేస్తున్నారు. వాళ్ళు కూడా అందరి లాభాల కోసం చేస్తున్నారు, వాళ్ళ లాభం అందరికీ లాభదాయకం ఉండేటటువంటి ఒక సిస్టమ్ తయారు చేశారు. సో వాళ్ళకి మనీ రాలేదంటే ఎవరికి ఏమీ కూడా ఇన్కమ్ ఇవ్వలేరు, అర్థమైందా? సో ఇదంతా ఒక బ్యాలెన్స్, ఎకనమిస్ట్ కి ఇది బాగా తెలుస్తుంది అనమాట. సో ఈ విధంగా వాళ్ళు అరేంజ్ చేశారండి ప్రొడక్ట్స్. ఇక్కడ ఏంటంటే జాబ్ హోల్డర్స్ జాబ్ చేసుకుంటూ సైడ్ బిజినెస్ చేసుకోవాలనుకునే వాళ్ళకి మోదీ కేర్ చాలా హెల్ప్ చేస్తుంది ఈ విధంగా. ఓకే, సో మోదీ కేర్ లో ప్రొడక్ట్స్ కొనుక్కుంటే చాలు, ఫస్ట్ పాయింట్. ఇదే విషయం పక్కోడికి చెప్పాలంతే, మోదీ కేర్ లో ప్రొడక్ట్స్ కొనుక్కుంటే చాలు. అలాగే ఇంకో ఇంకో వేరే వాళ్ళకి చెప్పడానికి అడ్వర్టైజ్మెంట్స్ ఉండవు కాబట్టి మనమే చెప్పాలన్నమాట. సో ఎందుకంటే ఆ డబ్బులే మనకి ఇస్తారు, అడ్వర్టైజ్మెంట్ డబ్బులు. తర్వాత ఈ ఈ అంటే ఈ మధ్యలో ఉన్నటువంటి మ్యాన్, తర్వాత సప్లయర్, ఇవన్నీ డబ్బులు కూడా కంపెనీలో ఉంటాయి. ఆ డబ్బులు మేము ఎవరైతే మాకు హెల్ప్ చేస్తారో వాళ్ళకి మేము ఇస్తాము అని చెప్పేసి వాళ్ళు చెప్పడం అనమాట, అదంతే. సో ఈ విధంగా ఈ మోదీ కేర్ బిజినెస్ జాబ్ హోల్డర్ కి ఉపయోగపడుతుంది. ఓన్లీ జాబ్ చేసుకుంటే సరిపోదు, సైడ్ ఏదోటి చేసుకోవాలి. ఇలా చేసుకోవడానికి మోదీ కేర్ అనేది వితౌట్ ఇన్వెస్ట్మెంట్, ఓన్లీ చేంజింగ్ ద షాప్, మీరు బిజినెస్ స్టార్ట్ చేయగల కెపాసిటీ ఉంది. ఓకే, తర్వాత ఎలా రన్ చేయాలనే తర్వాత చూద్దాం, ముందు స్టార్ట్ చేయండి. ఎందుకంటే ఛాలెంజెస్ అన్ని బిజినెస్ లోనే ఉన్నాయి, ఎందులో లేదండి ఛాలెంజెస్. ఇప్పుడు ఒక బాబుని మనం చదివిస్తాము, ఓకే, ఒక స్కూల్లో జాయిన్ చేస్తాము.
ఎల్కేజీలో జాయిన్ చేస్తాం. ఓకే, 25 సంవత్సరాల తర్వాత ఇంజనీరో, డాక్టరో, లేకపోతే సైంటిస్టో, లేకపోతే సీఏ అవుతాడు అనేటటువంటి ఒక కాన్ఫిడెన్స్ ఉండడం వలన అది జరగాలి కాబట్టి మనం బాబుని ఎల్కేజీలో ఒక 2 లక్షలు పెట్టి జాయిన్ చేస్తాం. కానీ అలాగవుతుందండి? 25 సంవత్సరాల తర్వాత అందరికీ జాబ్లు వచ్చేస్తున్నాయా? లేదు కదా. కొంతమంది జాబులు చేస్తున్నారు, కొంతమంది బిజినెస్ చేస్తున్నారు, కొంతమంది ఇంకోటి ఏంటో చేస్తున్నారు. ఇలా రకరకాలుగా ఏదో ఒకటి చేస్తున్నారు, చేయకుండా ఉండట్లేదు. ఏమి చేయని వాళ్ళు కూడా ఉన్నారు, ఆ ఎగ్జాంపుల్స్ కూడా ఉన్నాయి. ఓకే, సో మనం గ్యారంటీ లేని దానికోసమే ఇన్ని లక్షలు ఖర్చు పెడుతున్నాం కదా. అంటే ఎల్కేజీ నుంచి 25 సంవత్సరాల వరకు ఎంత డబ్బు ఖర్చు అవుతుందండి చదివించడానికి? చదువు మాట, భోజనం అవన్నీ కాదు, ఉత్తి చదివించడానికి మాట చెప్తున్నా. సో అలాంటిది గ్యారంటీ ఇస్తున్నారండి వీళ్ళు, గ్యారంటీ ఇస్తున్నారు. మీకు ఇవన్నీ సదుపాయాలు ఉన్నాయి ఇక్కడ. మీకు ఫారెన్ తీసుకెళ్తాం, మీకు ఇల్లు ఇక్కడ ఇంటి కోసం మేము ఇక్కడ అరేంజ్మెంట్, ఇల్లు కొనుక్కోవడానికి మేము డబ్బులు ఇస్తాము. సో మీకు కార్ కొనుక్కోవడానికి డబ్బులు ఇస్తాము. మీకు అన్ని రకాల సదుపాయం ఇక్కడ ఉంటుంది, గ్యారంటీగా వీళ్ళు చెప్తున్నారండి. ఆ గ్యారంటీ ఎప్పుడైతే మీకు అర్థమైందో, గ్యారంటీ అర్థం ఒక 3000 సామాన్లు నెలకి కొనుక్కోవడంలో ఎవరికి కష్టం అనిపించదు. ఎందుకంటే మీకు వచ్చేది ఎక్కువండి. మీరు 3000 కొనుక్కుంటారు, లేకపోతే 2000 కొనుక్కుంటారు, ఎలా కొనుక్కుంటారు? ఇలా మేము ఒకటి కొనుక్కుంటే వెళ్ళిపోతే కాదు, ఎవరికన్నా కూడా చెప్తాము. ఈ ఈ చెప్పడం అనేది, ప్రాసెస్ అనేది నేర్పుతారు ఇక్కడ మోదీ కేర్ లో. ఇలా చెప్పగా చెప్పగా వాళ్ళకంటే ఇక్కడ ఒక ప్రాసెస్ ఉన్నదండి. 10 మందిలో 8 మంది మాట వినరు, 2 మాట వింటారు అనేది ఒక ఒక సైంటిస్ట్ లో వీళ్ళందరూ తయారు చేసిన ఈ ఎంఎల్ఎం బిజినెస్ లో ఒక సెట్ తయారైంది అనమాట. ఒక ఎక్స్పీరియన్స్ అంటే ఒక 30 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ తర్వాత వాళ్ళకి ఏదైనా సరే బిజినెస్ లో, ఇప్పుడు ఒక అంటే అంబానీ ఉన్నారనుకోండి, ఒక అతని స్టోరీ ఒకటి నేను చెప్తాను. చిన్నప్పుడు అంటే ఇలాగా అంటే బాగా రిచ్ పర్సన్ ఎలాగవుతున్నారు. ఓకే, ఒక్కళ్ళు ఏంటంటే అదొక నెట్వర్క్ ప్రాసెస్, అది కూడా అర్థమైంది, ఒక నెట్వర్క్ ప్రాసెస్. ఒకడు అంటే అంబానీ లాంటి ఒక అతనికి చిన్నప్పుడు పట్టుకుంటే, ఇది ఒక స్టోరీ, రియల్ స్టోరీ అన్నమాట. ఆ అంటే ఒక అసామి, అతనికి అంటే ఒక బాబుకి డబ్బులు కావాలి, ఒక తండ్రి పంపించారు, డబ్బులు సంపాదించి రా నాయనా అని చెప్పేసి. ఓకే, డబ్బులు సంపాదించి రా నాయనా అని పంపిస్తే ఎక్కడా కూడా అతన్ని ఎలా సంపాదించాలో అర్థం కాలేదు. మళ్ళీ ఇంటికి వచ్చేసాడు. ఓకే, ఇంటికి వచ్చేసిన తర్వాత ఏం చేస్తే డబ్బులు వస్తాయి నాన్న అని అడిగాడు. అడిగితే ఏదో ఒకటి సమాజంలో మనం డబ్బులు అనేవి సమాజం నుంచి జనరేట్ అవుతాయి, సోషల్ నుంచి మనకి డబ్బులు జనరేట్ అవుతాయి. సో మన సోషల్ గా సమాజంలో ఏదైనా మనం హెల్ప్ చెయ్యాలి, వాళ్ళ సమస్యలు ఏంటో మనం తీర్చాలి. వాళ్ళ సమస్యలు ఏంటో మనం తీర్చినప్పుడు ప్రతిగా మనకి ఆటోమేటిక్ గా మనకి డబ్బులు జనరేట్ అవుతాయి, వాళ్ళు ఇస్తారు మనకి అని చెప్పేసి చెప్తారు. అయితే ఏంటి సేల్స్ అనేది చాలా మంచిది అంటే కొన్ని సామాన్లు పట్టుకెళ్ళి సేల్స్, ఏదో ఒకటి ఒక ఐటమ్ అండి. ఓకే, ఇంట్లో కొన్ని ఐటమ్స్ ఇచ్చాడు బాబుకి. ఓకే, నువ్వు ఒక పని చెయ్యి. ఓకే, నువ్వు మొత్తం ఈ కాలనీలో అందరింటికి గంట కొట్టి ఈ ఈ వస్తువు సేల్ చెయ్యి అని చెప్పేసి చెప్పాడు అనమాట. సో నువ్వు ఒక్కటి సేల్ చేసినా సరే నీకు నీకు డబ్బులు ఎలా సంపాదించాలనేటువంటి నేను మంచి 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 పథకాలన్నీ నీకు చెప్తానని చెప్పేసి చెప్తాడు. ఏంటి చేయనా బాబు అని చెప్పి ముందు ఒక గంట కొడతాడు, లేదు వద్దని చెప్పేసి ఇంకో గంట కొడతారు, తలుపే తీయలేదు, ఇంకో గంట కొడతారు. అంటే సేల్స్ మ్యాన్ డెవలప్మెంట్ స్టేజ్ లో ఎన్ని కష్టాలు పడతారో చూడండి. ఓకే, ఇంకో తలుపు కొడతారు, చూస్తారు పైన కింద చూస్తే బాగాలేదండి అని చెప్పేస్తారు. ఇలా రకరకాలు అయిన తర్వాత ఏమీ సేల్ అవ్వలేదు. ఓకే, లాస్ట్ లో ఇంకా ఐదు ఇళ్ళు ఉన్నాయి. అయితే ఆ బాబు తిరిగి రాలే. ఎలాగైనా సరే ఒక్కటైనా సేల్ చేస్తాను, ఈ లాస్ట్ హౌస్ అయినా సరే నేను పట్టుకుని ఆఖరి వరకు కాలనీలో అన్ని రాత్రి వరకు అన్ని హౌస్లు తిరిగి తిరిగి లాస్ట్ 5 హౌస్లు అక్కడ కూడా గంట కొడితే లాస్ట్ లో 3 తీసుకున్నారు తన ప్రొడక్ట్ ని. ఓకేనా, సో 3 తండ్రి ఒక్క ప్రొడక్ట్ సేల్ చేయమన్నారు. ఇంతమంది ఒక కాలనీలో ఒక 50 హౌస్లు ఉంటాయి, కానీ ఇతను 3 ప్రొడక్ట్లు సేల్ చేసుకుని వచ్చాడు. కానీ ఇక్కడ ఏంటి, అతని ఓపిక, అతని సహనం,
ఆ 3 ప్రోడక్ట్లు సేల్ చేసే లోపల అతనికి ఎంత నాలెడ్జ్ వచ్చింది ప్రజలు, అది ఇంపార్టెంట్ అన్నమాట. తండ్రి చెప్పింది అది. సో ఇది ఇంపార్టెంట్. మీరు ఈ సేల్ చేయడానికి ఎంతమంది మనుషులతో కలిసారు, ఎంతమంది మెంటాలిటీలు అర్థమయ్యాయి, వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటో అర్థమయ్యాయి. ఇంచుమించుగా మాటలు కూడా జరుగుతాయండి కదా, కాదు మాకు ఇలాంటిది వద్దు, అలాంటిది కావాలి, ఇలాంటిది కూడా ఎలాంటిది వాళ్ళకి కావాలో ఆ ఇన్ఫర్మేషన్ కూడా వచ్చింది. చాలా ఇన్ఫర్మేషన్ గ్యాదర్, చాలా ఎక్స్పీరియన్స్ అతను గ్యాదర్ చేసుకున్నాడు. 10 సంవత్సరాలు బిజినెస్ డెవలప్ చేయడానికి సంబంధించినటువంటి నాలెడ్జ్ అతనికి వచ్చిందనమాట. సో సో తండ్రి బాగా మెచ్చుకొని అతనికి ఒక ఫామ్ లో పెడతాడు. సో నీకు ఇంత ఎక్స్పీరియన్స్ వచ్చింది కాబట్టి ఈ ఫామ్ లో నువ్వు చేయగలుగుతావు ఇప్పుడు అని చెప్పేసి. అలాగా ఈ ఈ రిచ్ పీపుల్ అందరూ కూడా అచానక్ చిటికలో అవ్వలేదండి, చాలా కష్టపడి పైకి వచ్చారు. ఓకేనా. ఇక్కడ మనకు అలాంటి కష్టాలు ఏమీ లేదు, అర్థమైంది. ఇక్కడ ఓన్లీ మీరు షాప్ మార్చుకుని మోదీ కేర్ల సామాన్లు కొనుక్కోవడం ఒక్కటే. అలాగే అదే మాట ఒక 10 మందితో చెప్పాలి. నెలకి ఒక 10 మందితో చెప్తే 8 మంది వినరు, 2 వింటారు, పక్కా వింటారు. మీరు చెప్పి చూడండి, ముందు ఎక్స్పెరిమెంట్ చేయండి. ఎక్స్పెరిమెంట్ చేయండి. ఈ నెల ఒక 10 మందితో మాట్లాడతాను కొన్ని పేర్లు పెట్టుకొని కొంతమందితో మీరు మాట్లాడండి. మాట్లాడిన తర్వాత అప్పుడు మీరు కామెంట్ పెట్టండి, ఇద్దరు జాయిన్ అయ్యారా లేరా. కానీ చెప్పినప్పుడు అన్ని విషయాలు కవర్ చేయాలి. ఆ ఏంటి నేను చెప్పిన విషయాలన్నీ కవర్ చేయాలి. ఏంటంటే అంటే జాబ్కి మోదీ కేర్కి సంబంధించినటువంటి డిఫరెన్స్లు ఏంటేంటి, ఎలాంటి పెయిన్ పాయింట్స్ ఉన్నాయి జాబ్ లో, అవన్నీ మోదీ కేర్లో ఎలా కవర్ అవుతున్నాయి. ఇలాగా నేను చెప్పినవన్నీ కూడా రాసుకొని అద్దం ముందు కూర్చొని ఒకసారి ప్రాక్టీస్ చేసుకోండి. మీకు మీరే చెప్పుకోండి. ఒక ముందు మీరు నమ్మాలి, మీరు నమ్మిన తర్వాత ఇది చేయగలుగుతారు. అర్థమైంది. సో ఇలా చెప్పుకొని మీరు ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళిపోండి. మీరు ఫిజికల్ మీటింగ్ కూడా మీరు అంటే మామూలుగా ఫోన్లో సారీ సారీ తగ్గొచ్చింది. ఫోన్లోనే అవసరం లేదు, నార్మల్ గా కూడా మీరు కలిసినప్పుడు కూడా మాట్లాడొచ్చు. అలాగంటే ఇంకా బాగా మీకు అంటే చూపించొచ్చు, స్వయంగా మీరు డెమోస్ నేర్చుకోండి. ఎలాగ చేయాలి, జాబ్ హోల్డర్స్ దగ్గర ఎలాగ మాట్లాడాలి అనేది ఒక పెద్ద కాన్సెప్ట్ అన్నమాట. జాబ్ హోల్డర్స్ కలిసినప్పుడు ఏ విధంగా మాట్లాడాలి, అలాగే బిజినెస్ వాళ్ళతో కలిసినప్పుడు ఏ విధంగా మాట్లాడాలి, ఇవన్నీ కూడా ఒక కాన్సెప్ట్ అన్నమాట. రకరకాల కాన్సెప్ట్ అందరి దగ్గర ఒకలాగా మాట్లాడితే అది కుదరదు మనకి. ఓకేనా. ఎవరి దగ్గర ఎలా మాట్లాడాలన్నది కూడా మనం నేర్చుకోవాలి ఇక్కడ. ఆ ఆ అదేదో చెప్తారు కదా, పెళ్లికి తద్దినానికి ఒకటే మంత్రమా అన్నట్టు. అలాగా అందరికి ఒక్కటి ఒకే డైలాగ్స్ పనిచేయవు. ఇది ఒక బిజినెస్ టెక్నిక్ అన్నమాట. అన్ని కూడా ఇక్కడ నేర్పుతారండి. ఓకేనా. సో ఒక్కటి ఏం చేస్తుంది మోదీ కేర్ ప్రజలతోనంటే, మీకు ఒక మంచి అవకాశం ఉంది. ఈ ప్లాట్ఫామ్ మీరు యూజ్ చేసుకుని మీరు రిచ్ అవ్వచ్చు. మీ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అన్ని కూడా ఇక్కడ సాల్వ్ అవుతాయి. మీరు కానీ కష్టపడాలి. ఉత్తిని ఎవరిస్తారండి, ఎవరు ఇవ్వరు. ఉత్తిని ఎవరైనా ఇచ్చినా అది నమ్మకండి. ఓకేనా. ఉత్తిని ఇచ్చినా తీసుకోవడం అనేది నమ్మకూడదు. ఓకేనా. సో ఇక్కడ కష్టపడే మనం ఆ కష్టం ఏంటో కూడా, ఎలా కష్టపడాలో పాత అన్ని కూడా చెప్తారు. ఆ చెప్పిన తర్వాత ఎలాంటి లాభాలు వచ్చాయి కూడా వాళ్ళు చెప్తారు. ఓకేనా. ఈ లాభాలు, ఇవే లాభాలు, ఈ పాత ఇదే మనం వేరే వాళ్ళకి చెప్పాలి. ఓకేనా. సో ఈ విధంగా బిజినెస్ లో టెక్నిక్స్, మాట్లాడే విధానం అన్ని కూడా నేర్పుతారు. సాధారణంగా ఏంటండి, మన బయట ట్రెడిషనల్ బిజినెస్ లో ఏంటవుతుంది, ఒకరి సీక్రెట్లు ఒకరికి చెప్పరు బిజినెస్ లో కదా. ఈ షాప్ లో వాళ్ళు, ఆ షాప్ లో వాళ్ళు, ఈ వీడు బట్టల వ్యాపారం ఉంటుంది, వాళ్ళు బట్టల వ్యాపారం ఉంటుంది. ఎవరి సీక్రెట్లు వాళ్ళకుంటే ఎనిమీస్ లాగా నిలబడతారు. మా షాప్ కి ప్రజలు రావాలని చెప్పేసి వీళ్ళు ఎన్నో సీక్రెట్ గా వాళ్ళ అడ్వర్టైజ్మెంట్ వాళ్ళకి చెప్పకుండా ఎన్నో విషయాలు చేసుకుని, వాళ్ళ టెక్నిక్స్ అన్ని వాళ్ళే యూజ్ చేసుకుని వాళ్ళు ఎదుగుపోవడానికి చూస్తారు. ఈ పక్క షాప్ వాళ్ళ టెక్నిక్స్ వేరేగా ఉంటాయి. ఆ ప్రజల్ని ఆకట్టుకునే ఫ్రీగా ఇవ్వడం, లేకపోతే గిఫ్ట్లు ఇవ్వడం, ఇలాంటివన్నీ, లేకపోతే పండగలకి వేరే స్పెషల్ ఆఫర్స్ ఇవ్వడం, ఇలాంటివన్నీ పెట్టుకుని వీళ్ళు డెవలప్ అయిపోతారు. అలాగే సొంతంగా వాళ్ళు డెవలప్ అవడంలో ఏంటవుతుందంటే, ఈ కస్టమర్స్ కూడా మతలబ్ అంటే వేరు వేరు అయిపోతారు. తర్వాత ఇద్దరికి వచ్చే ప్రాఫిట్లు కూడా సగమే వస్తాయి.
ఇక్కడ ఏంటంటే మోదీ కేర్ లాంటి నెట్వర్క్ మార్కెటింగ్ లో ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటారు. ఇక్కడ వాళ్ళ సీక్రెట్లన్నీ వీళ్ళకి చెప్తారు, వీళ్ళ సీక్రెట్లు వాళ్ళకి చెప్తారు. ఈ విధంగా ఒక గ్రూప్ డెవలప్ అవుతుంది. గ్రూప్ లో అందరూ మొత్తం కస్టమర్స్ అందరూ కూడా ఆ గ్రూప్ లో ఎక్కడ ఎవరి దగ్గర కొనుక్కున్నా కూడా ఈ అందరికి మీకు కూడా మీ యొక్క గ్రూప్ లోని కింద 1000 మంది జాయిన్ అయితే ఎక్కడ ఎవరి దగ్గర ఎవరు జాయిన్ అయినా మీ దగ్గర జాయిన్ అయినట్టే, ఎక్కడ ఎవరి దగ్గర ఎవరు కొనుక్కున్నా మీ దగ్గర కొనుక్కున్నట్టే. ఆ ప్రాఫిట్లు అలాగ వాళ్ళు సెట్ చేశారు. అర్థమైందా? సో ఇలాంటి గొప్ప నెట్వర్క్ సిస్టమ్ అనేది అర్థం చేసుకోవాలి. ముందు అర్థం చేసుకుంటారు దానికి మనం చెప్పాలి. ముందు అర్థం ఒకే ఒక మనిషిని అర్థం చేసుకొని ఒకే ఒక మనిషిని కన్విన్స్ చేయాలి. ఒకే ఒక మనిషికి పూర్తిగా అర్థమయ్యేలాగా అది స్వయం మనమే అన్నమాట. మీరే. ఓకే. మీరే ముందు అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకుంటే అప్పుడు ఎదుటి వాళ్ళకి చెప్పగలుగుతారు. మీకు అర్థం కాకపోతే ఎదుటి వాళ్ళకి చెప్పడం కష్టం అవుతుంది. వాళ్ళకి సరిగా ఏవేవో క్వశ్చన్లు అడుగుతారు కదా. ఇప్పుడు నేను ఇప్పుడు మీకు చెప్పేస్తున్నాను, మీ మైండ్ లో క్వశ్చన్లు రావట్లేదా? చాలా క్వశ్చన్లు వస్తాయి. ఏంటి ఇలా చెప్పేస్తుంది, ఇది అలా జరుగుతుంది, వస్తాయి. తప్పకుండా కామెంట్ లో రాయండి, లేకపోతే నా పర్సనల్ మొబైల్ నంబర్ లో కూడా మీరు పంపించవచ్చు. ఆ సో ఇలాగా కామెంట్లు కూడా రాయండి. అప్పుడే అంటే ఇంటరాక్షన్ ఉంటేనే అది డెవలప్ అవుతుందండి. వన్ సైడ్ ఉంటే డెవలప్ అవ్వదు ఎప్పుడు. అర్థమైందా? ఇప్పుడు ఒక టీచర్ ఉంటారు, ఒక గురువు గారు ఉంటారు, ఒక క్లాస్ లో కూర్చుని తన మటుకు తను ఏదోటి అక్కడ వడ్డించేసినట్టు అన్ని చెప్పేసి వెళ్ళిపోతే అవ్వదు. టెస్ట్ కూడా పెడతారు వాళ్ళు. అర్థమైందా? గురువు గారు టెస్ట్ పెడతారు, క్వశ్చన్లు అడుగుతారు, క్విజులు పెడతారు. అందుకే ఆ బుర్రలో ఏంటి దూరిందో అర్థం అవుతుంది, ఇంకేంటి నెక్స్ట్ చెప్పాలో అర్థం అవుతుంది. సో మీ బుర్రలో ఏంటి దూరింది, ఏవి పాయింట్లు మీకు నచ్చే, ఏ పాయింట్లు నచ్చలేదు అన్ని కూడా కామెంట్ లో 1-2 సెంటెన్స్ లో మీరు తప్పకుండా రాయండి, లేకపోతే వాట్సాప్ లో పంపించండి. ఏదైనా ఇంటరాక్షన్ లేనటువంటి ఒక సిస్టమ్ ఎప్పుడు కూడా డెవలప్ అవ్వదు. ఖచ్చితంగా నేను చెప్తున్నా. ఎందుకంటే నేను నా మైండ్ లో ఉన్నవన్నీ మీకు చెప్తున్నాను కదా. అలాగే మీరు కూడా మీ మైండ్ లో ఉన్నవన్నీ కూడా నాకు చెప్పొచ్చు. ఓకే. అన్ని ఎలాంటి ప్రాబ్లం ఉన్న ఇక్కడ ఈ ప్రాబ్లం ఉంది మేడం, ఇక్కడ ప్రాబ్లం ఉంది మేడం, ఇక్కడ ఇలా ఉంది అంటే అన్ని నాకు తెలిసింది తెలియకపోయి నా పైన కూడా చాలా ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ ఉన్నారు. వాళ్ళ దగ్గర ఈ ప్రాబ్లం పెడతాను. సో నాకు తెలిసింది చెప్తాను, నాకు తెలియంది మా గురువులు ఉన్నారు వాళ్ళ దగ్గర పెడతాను. వాళ్ళు చక్కగా ఒక్కొక్కళ్ళు కూడా నెలకి 45 లక్షలు 50 లక్షలు ఒక్కొక్క కరోడు సంపాదించుకునేటటువంటి వాళ్ళు ఉన్నారు. అంటే ఏంటండి, వాళ్ళంత సంపాదించారంటే ఎంత కష్టపడి ఉంటారండి మీకు తెలుస్తుంది కదా. మీలో ప్రయత్నించి ఉంటారు ఎవరినైనా జాయిన్ చేయడానికి. అయినా ప్రయత్నించిన తర్వాత ఎవరు మాట వింటలేదని ఒక 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 ఇది వచ్చేస్తుంది, ఒక నెగిటివ్ వచ్చేస్తుంది. అలాంటివి ఎన్ని వాళ్ళు క్రాస్ చేసి ముందుకెళ్ళి ఉంటారో, ఎన్ని అంటే అప్పటి నుంచి ఫేస్ చేసి అక్కడ వాళ్ళకి ఆ ఇన్కమ్ వస్తుంది అనేది ఒకసారి ఆలోచించండి. తప్పకుండా వాళ్ళకి మనం రెస్పెక్ట్ ఇవ్వాలి, వాళ్ళ ఎక్స్పీరియన్స్ కి రెస్పెక్ట్ ఇవ్వాలి. ఓకేనా? ఇసుకలోంచి తైలం తీసినట్టే అని అన్నట్టు మనం చెప్పుకోవచ్చు అనమాట. ఓకేనా? అదండి ఇవాళ నేను జాబ్ కి సంబంధించినటువంటి ఇంకా మోదీ కేర్ కి సంబంధించినటువంటి కొన్ని విషయాలు షేర్ చేశాను. 4 అయిపోయింది ఇప్పుడు, అంటే 1 అవర్ దగ్గర దగ్గర అవుతుంది. రేపు మళ్ళీ బిజినెస్ టు బిజినెస్, ట్రెడిషనల్ బిజినెస్ కి ఇంకా మోదీ కేర్ బిజినెస్ కి ఉన్నటువంటి అప్ అండ్ డౌన్స్ ఏంటి, ఎలా కవర్ చేస్తుంది అనేది రేపు మళ్ళీ 3 గంటలకు మళ్ళీ మనం చెప్పుకుందాము. ఇది అంటే 30 days ఛాలెంజ్ లో ఇది ఒక పార్ట్ అన్నమాట. ఓకే. 30 days మాదొక మంది అంటే యూట్యూబ్ లో ఎవరైతే వచ్చారో వాళ్ళకు కూడా నేను చెప్తున్నాను, ఎవరైతే చూస్తున్నారో అదర్ గ్రూప్స్ వాళ్ళకు కూడా నేను చెప్తున్నాను. సో ఇదంతా కూడా ఒక 30 days ఛాలెంజ్ అండి. 30 days మీరు తప్పకుండా ఉండండి, వెళ్ళిపోవద్దు. ఓకేనా? 30 days అయిన తర్వాత మీరు చెప్పిన ప్రాసెస్ అండి అన్ని కూడా ప్రాక్టికల్ గా మీరు చేస్తే మీకు తప్పకుండా జాయినింగ్స్ వస్తా విత్ పర్చేస్ వస్తుంది. ఇదే విధంగా మీరు అర్థం చేసుకుని వాళ్ళకి చెప్పితే తప్పకుండా ప్రజలకు అర్థం అవుతుంది. 10 మందికి చెప్తే 2కి తప్పకుండా అర్థం అవుతుందండి మీరు చెప్పింది. ఓకేనా? సో ఈ విధంగా ఇప్పుడు హౌస్ వైఫ్లు ఉన్నారు. హౌస్ వైఫ్లు కూడా ఏంటంటే ఆ వాళ్ళకు కూడా సంథింగ్ చేంజ్ కావాలి. ఇప్పుడు ప్రపంచం అంతా మారుతుందండి, ఇంట్లోనే ఉండిపోతే కుదరదు. అర్థమైనా? తర్వాత మన పిల్లల్ని మనకు అడుగుతారు, ఏంటమ్మా నువ్వేం చేయలేదా ఇంతకాలం, నీకు ఇన్కమ్ లేదా అని చెప్పేసి మన్నే అడుగుతారండి.
పిల్లలు కూడా అర్థమైందా, హౌస్ వైఫ్లు కూడా ఇది ఈజీగా చేసుకోగలిగేటటువంటి సిస్టమ్ అన్నమాట ఇది. మీ మైండ్ ఏం చెప్తుంది, మీ మనసు ఏం చెప్తుంది, మీ గుండెలో ఏంటున్నది అది మీరు ఫాలో అవ్వండి హౌస్ వైఫ్లు. ఇంట్లో ఎవరైనా అబ్జెక్షన్ చెప్తారు, ఓకే అబ్జెక్షన్ చెప్తారు, అది కూడా ఒక ఛాలెంజ్ లాంటిది, వాళ్ళని కన్విన్స్ చేయండి. ఓకేనా, హస్బెండ్ లేకపోతే అంటే సన్స్ లేకపోతే ఇన్లాస్ అందరూ కూడా అబ్జెక్షన్స్ ఫేస్ చేసే వచ్చామండి ఇక్కడ కూడా. అందరూ మాకు కూడా ఎల్లమ్మ చెయ్యమ్మని ఎవరు చెప్పలేదు, అబ్జెక్షన్స్ చెప్పారు. మనం వాళ్ళకి ఏ విధంగా అర్థం చెప్పాలా అది కూడా ఇక్కడ చెప్తారు మనకి. ఆ విధంగా వాళ్ళకి కూడా కూల్ చేసి చక్కగా వాళ్ళకి అర్థమయ్యే విధంగా చెప్పాలి. ఓకేనా, సో ఆ అలాంటి టెక్నిక్ కూడా మనకి ఇక్కడ చెప్తారు, ఎలాగ అర్థం చెప్పాలి, ఎలాగ వాళ్ళకి మనం ఒక ఇది ఇలాంటి బిజినెస్ ఇంట్లో ఉండే చేసుకోవచ్చు, ఎక్కడికి కూడా వెళ్ళనవసరం లేదు. తర్వాత చాలా మంది ఇక్కడ జాయిన్ అవుతారు, జాయిన్ అయిన తర్వాత వాళ్ళకి అంటే ఇంటర్నల్ గానే ఇది డెవలప్ అయిపోతుంది అనమాట. అర్థమైందా, ఎక్కడెక్కడో ఇప్పుడు ఇక్కడ ఒకరు జాయిన్ అయ్యారు. ఓకేనా, ఇప్పుడు రేష్మ గారు మన దగ్గర ఉన్నారు, ఇక్కడ ఉన్నారు. సో రేష్మ గారి దగ్గర ఒక 10 మంది జాయిన్ అయ్యారండి. ఓకే, ఆ చుట్టుపక్కల వాళ్ళే అయి ఉండొచ్చు, ఓకే చుట్టుపక్కల వాళ్ళు ఫ్రెండ్స్ ఎవరు అయి ఉండొచ్చు. ఓకే, వాళ్ళు జాయిన్ అయిన వాళ్ళ తాలూకా ఫ్రెండ్స్ రిలేటివ్స్ ఇంకెక్కడో ఉంటారు, హైదరాబాద్ లో ఎవరు ఉంటారు, లేకపోతే రాజమండ్రిలో ఉంటారు, లేకపోతే పిఠాపురంలో ఉంటారు, ఒక చెల్లి అక్క తమ్ముడు ఇలా ఎక్కడెక్కడో ఉంటారండి. వాళ్ళు కూడా కనెక్షన్ వచ్చేస్తుంది, వాళ్ళు జాయిన్ అయితే వాళ్ళు ఎన్ని కొనుక్కున్నా వీళ్ళ దగ్గర కొనుక్కున్నట్టే లెక్క అన్నమాట. మళ్ళీ అక్కడ ఒక అన్నయ్య ఉన్నారు అనుకోండి, ఒక అన్నయ్య ఉన్నారు, ఆయన లేకపోతే ఒక కడపలో ఉన్నారు. ఆ, కడపలో ఉన్నారు, కడప మనం ఎప్పుడూ వెళ్ళలేదు, ఎప్పుడు చేయలేదు, అయినప్పటికీ కూడా అక్కడ మీకు పూర్తిగా గ్రూప్ తయారైపోతుంది. ఆ అన్నయ్య గారు ఎవరికొకరు చెప్తారు, ఇదిగో ఇలాంటి ఒక మంచి బిజినెస్ ఉంది, మీరు చేసుకోండి, మీరు కూడా ప్రొడక్ట్స్ తెచ్చుకోండి, 10 మందికి చెప్పండి. అదే కదా ఇక్కడ రాళ్ళెత్తాలా రప్పలెత్తాలా, ఒక 10 మందికి చెప్పడమే కదా ఇక్కడ. అంటే ఒక లిస్ట్ తయారు చేసుకుని చెప్తూ వెళ్ళిపోవడమే, రిజల్ట్ గురించి కూడా అవసరం లేదు. ఒక 10 మందికి చెప్తే ఇద్దరు తప్పకుండా జాయిన్ అవుతారు. మనకు కావాల్సిన వాళ్ళు 15 మంది, మన లైఫ్ లో కావలసిన వాళ్ళు ఒక 15 మంది, ఒక 20 మంది కావాలంతే డెవలప్ చేయడానికి. పక్కా ప్రొడక్ట్స్ కొనుక్కొని పక్కా బిజినెస్ చేయడానికి వచ్చిన వాళ్ళు ఒక 20 మంది చాలండి. ఒక అంటే ఒక 2-3 సంవత్సరాలు 20 మంది చేయడం కష్టం అంటారా? లేదు కదా. ఓకే, 2 సంవత్సరాల టైం తీసుకుని ఒక 20 మందిని జాయిన్ చెయ్యొచ్చు, పర్వాలే. ఎందుకంటే నెలకే నేను పెట్టాను, నెలకి 10 మందితో మాట్లాడండి, ఇద్దరు జాయిన్ అవుతారు. ఓకే, నెలకంటే వారానికి అంటే రోజుకిద్దరు మాట్లాడుతూ పోతే వారానికి ఒక ఇద్దరు రెడీ అవుతారు. ఓకే, ఒక సంవత్సరానికి ఒక 24 మంది, ఎంతో మంది అయిపోతారు. అర్థమైందా, వారానికి ఇద్దరంటే ఇప్పుడు నెలకి ఎంత అయింది, 2 4 8 మంది నెలకి జాయిన్ అవుతారు. ఓకే, ఆ విధంగా కష్టపడాలి, ఆ విధంగా కష్టపడాలి కష్టపడాలి. దిస్ ఇస్ నాట్ ట్రస్ట్, ఇదేంటి కూడా దాన ధర్మాలు చేసే సంస్థ కాదండి, కష్టపడితేనే డబ్బులు వస్తాయి, అది మాత్రం పక్కా. ఓకే, అలాగే మీరు ఈ కష్టం పడడంలో కొంత ఇన్సల్ట్ అవుతుంది, నేను ఇన్సల్ట్ అవ్వరని చెప్పను, ఇన్సల్ట్ కూడా అవుతుంది. కానీ ఎవరెవరైతే ఇన్సల్ట్ చేశారో వాళ్ళందరికీ కూడా కరెక్ట్ గా సమాధానం చెప్పగల ఏ, దా- అంటే కాన్ఫిడెన్స్ మీకు వస్తుంది ఇక్కడ. ఓకే, ఎవరెవరైతే మీకు ఇన్సల్ట్ చేస్తూ మాట్లాడారు ఈ బిజినెస్ లో వాళ్ళందరికీ కూడా మూతో సమాధానం ఇచ్చేటటువంటి కెపాసిటీ ఇక్కడ మీకు ఇస్తుంది. ఓకేనా, సో 10 మందితో మాట్లాడితే ఇద్దరు జాయిన్ అవుతారు, నలుగురు ఇన్స్టాల్ చేస్తారు, ఇద్దరు ఓకే చేస్తారు, వెళ్ళిపోతారు, వస్తామని చెప్తారు, రారు. ఇలా రకరకాల మనుషులు ఉంటారు కదా, రకరకాల వాళ్ళందరికీ కూడా ఈ మిగిలిన 8 మందికి కూడా ఎప్పుడైతే మీరు బాగా మీ యొక్క ఇన్కమ్ అనేది పెంచుకుని మీరు స్టాండ్ బై అయిపోయారో మీకు ఇద్దరు చాలు, వారానికి ఇద్దరు చాలు అలా స్టాండ్ బై అవడానికి. సో సంవత్సరానికి ఒక 20 మంది చాలు. ఒక 20 మంది కరెక్ట్ గా బిజినెస్ చేసిన వాళ్ళు ఉంటే చాలు, మీరు డైరెక్టర్ అయిపోతారు, ప్లాటినం డైరెక్టర్ అయిపోతారు. అన్ని రకాల పొజిషన్ కూడా మీకు వచ్చేస్తాయి అనమాట. ఇద్దరితో చాలు, వారానికి ఇద్దరితో చాలు, అందరు అవసరం లేదు. మిగిలిన అందరికీ కూడా సమాధానం ఆన్సర్ మనం ఇవ్వగలుగుతాం అనమాట. ఇక్కడ అలాంటి కెపాసిటీ ఉంటుంది. సో మీరు ధైర్యంగా ప్రతిరోజు ఇద్దరితో మాట్లాడండి, చేసి చూడండి, మీకు దాని యొక్క రిజల్ట్ అనేది మీకు వస్తుంది. చెయ్యకుండా
ఎవరు మాట్లాడతారు, ఇద్దరితో ఏం మాట్లాడుతూ నేర్చుకోండి. మాట్లాడు అంటే ఇవన్నీ కూడా పాయింట్స్ అన్ని కూడా రాసుకోండి, ఒక దీంట్లో రాసుకోండి, నేర్చుకొని మాట్లాడడం మొదలు పెట్టేయండి. ఓకే, సో ఇక్కడ సపోర్ట్ సిస్టమ్ కూడా ఉంది కదా, ఇక్కడ పిలిచేయండి. ఓకే, ఇక్కడ మీటింగ్ లో నేను పెడుతుంటాను మధ్య మధ్యలో. ఒక మామూలుగా ట్యూస్డే వెడ్నెస్డే అని పెట్టుకున్నాను, మధ్య మధ్యలో డిస్టర్బెన్సెస్ అవుతున్నాయి. నాకు కూడా ఛాలెంజెస్ వస్తున్నాయి అనమాట, ఇంట్లో ఫ్యామిలీ ఛాలెంజెస్ వస్తున్నాయి. ఒంట్లో బాగోకపోవడం, లేకపోతే పిల్లలు ఏదో పని రావడం, ఇలాగ ఏదో ఒకటి వస్తుంది. అన్నీ వచ్చినా సరే నేను మళ్ళీ మీటింగ్కి వస్తున్నా, మళ్ళీ నాకు అంత నమ్మకం అనమాట. ఓకే, నా విషయం కూడా చెప్తాను మీకు. ఎవరైతే యూట్యూబ్ లో చూస్తున్నారో, ఎవరైతే మీటింగ్ లో ఉన్నారో వాళ్ళకి అందరికి నా విషయాలు కూడా చెప్తాను. పాస్ట్ లో నేను 11 సంవత్సరాల నుంచి మోదీకేర్లో ఉన్నానండి. అందరూ అడిగే క్వశ్చన్, మీరు 11 సంవత్సరాల నుంచి ఉన్నారు కదా, మీకు ఎలాంటి శాలరీ వస్తుంది, మీకు ఎలాంటి ఇన్కమ్ వస్తుంది? ఓకే, నేను ఇక్కడ 10,000 వరకు ఇన్కమ్ చూశానండి. ఫ్యాక్ట్ చెప్తున్నాను, అంతకంటే ఎక్కువ చూడలేదు. ఓకే, కానీ నాకు కాన్ఫిడెన్స్ ఉన్నది. నాకు కాన్ఫిడెన్స్ అనేది వీళ్ళు ఇవ్వగలిగారు. నువ్వు ఈ విధంగా చేస్తే నీకు 2 లక్షలు వస్తుంది, వాళ్ళ కాన్ఫిడెన్స్ నాకు ఇవ్వగలిగారు. సో నేను ఆ కాన్ఫిడెన్స్ పట్టుకొని నేను ఈనాటికి కూడా వర్క్ చేస్తున్నాను. ఒక 10,000 వరకు జనరేట్ అవుతుంది. ఓకే, అయినప్పటికీ ఫర్దర్ గా ఎందుకు డెవలప్ అవ్వట్లేదు? ఫర్దర్ గా ఎందుకు డెవలప్ అవ్వట్లేదంటే రకరకాల ఛాలెంజెస్ అండి. ఒక గ్రూప్ అంతా వచ్చారు, నాకు ఒక 100 మంది గ్రూప్ వచ్చారు. ఫ్రంట్ లైన్ లో 100 మంది జాయిన్ అయ్యారండి. నాకు ఒక అంటే 5-6 సంవత్సరాలు నేను కష్టపడ్డాను, ఒక 100 మంది జాయిన్ అయ్యారు. వాళ్ళ కింద కూడా పెద్ద గ్రూపే తయారైంది. అయినప్పటికీ ఏంటైందంటే కరోనా టైంలో గొప్ప ఛాలెంజెస్ వచ్చాయండి. చాలా మంది తాలూకా వాళ్ళ అంటే వాళ్ళ రిలేటివ్స్ అవనండి, మా రిలేటివ్స్ కూడా ఇలాగ చాలా మంది చనిపోవడం, చాలా గందరగోళం అయిపోయింది. ఆ సంవత్సరం అంతా కూడా కొంచెం మెంటల్ డిస్టర్బెన్సెస్ కూడా ఉన్నాయి. అన్ని కూడా స్టాప్ అయిపోయింది. చాలా మంది, నేను కూడా అర్థం చేసుకుని నేను కూడా ఎవరిని పిలవడం మానేశాను. సో అలాగది స్టాప్ అయ్యి అక్కడ డిస్టర్బెన్స్, చాలా మంది ప్రపంచం అంతా కూడా డిస్టర్బ్ అయింది ఆ టైంలో. ఆ తర్వాత కూడా డెవలప్ చేయడానికి ఇంకా నేను ఇంకా పుంజుకోవాలి, ఇంకా నేర్చుకోవాలి. నేర్చుకున్న తర్వాత స్టార్ట్ చేస్తానని చెప్పేసి కొంత స్టార్ట్ చేస్తాను. ఎన్నో రకాలుగా మన పర్సనల్ డెవలప్మెంట్ కూడా, మనకి స్పీకింగ్ స్కిల్స్ కావాలి, తర్వాత మనకి నాలెడ్జ్ ఉండాలి. ఇప్పుడు వెల్ ప్రొడక్ట్స్ మీద నాకు మంచి అంటే బిజినెస్ చేయాలనేటువంటి నాకు చాలా ఇష్టం అండి. అందుకని న్యూట్రిషన్ కోర్సెస్ కూడా నేను నేర్చుకున్నాను. అలాగే మీకు వెబ్సైట్ లో కూడా వెల్ ప్రొడక్ట్ తాలూకా ట్రైనింగ్ చాలా బాగుంటుంది. ఆ ట్రైనింగ్ వీడియోలు అన్ని కూడా మీరు చూడొచ్చు, ఎంతో కాస్ట్ ఉండదండి. అక్కడ కూడా మీకు కొంచెం పేమెంట్, అదేమి నేను ముందే చెప్పాను కదా, ఇది దాన ధర్మాలు చేసే సంస్థ కాదు, ఇక్కడ బిజినెస్ చేస్తారు. కాకపోతే ఆ బిజినెస్ తో పాటు మనం కూడా అడుగులు వేస్తేనే అది డెవలప్ అవుతుంది. ఓకేనా? ఇంకొక విషయం అండి, ఇంకొక విషయం, మనకి కావాలి అని అనుకున్నప్పుడు, మనకి ఇన్కమ్ కావాలి అనుకున్నప్పుడు, ఓకే, ఒక 10,000 ఇన్కమ్ కావాలి, లేకపోతే 20,000 కావాలి, లేకపోతే 50,000 కావాలి, 1,00,000 కావాలి, 10 లక్షలు కావాలి. ఇక్కడ స్కోప్ ఉంది. 10 లక్షల వరకు కూడా మీరు థింక్ చేయగల స్కోప్ ఉందని చెప్తున్నాను. కానీ ఇప్పటికిప్పుడు మీకు 10 లక్షలు వచ్చేస్తాయని నేను చెప్పట్లేదు. ఓకే, సో అలాగే ఇక్కడ ఉన్నది. అయితే ఈ కావాలి అనుకున్నప్పుడు ఒక యూనివర్స్ తాలూకా ఒక సూత్రం ఇక్కడ బాగా పనిచేస్తుందండి. ఏంటంటే మనం ఏదైతే ఇస్తామో అదంతా మనకి వెనక్కి వస్తుంది. ఇది మాత్రం నేను తప్పకుండా నమ్ముతాను. ఎందుకంటే ఒకరికి దానం చేసినా, ఒకరికి హెల్ప్ చేసినా, ఒకరికి ఏదైనా విషయాలు చెప్పినా, జ్ఞానం ఇచ్చినా, ఏది ఇచ్చినా సరే మనసు చాలా హ్యాపీగా ఉంటుంది మనకి. ఆ సో వాళ్ళకి మనం హెల్ప్ చేయగలిగేటువంటి ఒక్క అంటే మైండ్ లో ఒక థాట్ ఎంతో స్వీట్ అన్నమాట. అది ఎంతో బాగుంటుంది. సో ఈ థాట్ రావడం అనేది ఏంటంటే, అది రావడం అనేది మనలో కాన్ఫిడెన్స్ పెంచి, మన కళ్ళల్లో కాంతి పెంచుతుంది. ఆ విషయం ఎవరికైనా ఏదైనా చెప్పడం, ఏదైనా ఇవ్వడం, ఏదైనా చేస్తూ ఉండాలి. సమాజంలో మనం హెల్ప్ చేస్తూ ఉండాలి ప్రజలకి. అర్థమైందా? ఎవరు కష్టాలు ఉన్నారు, కొంచెం చిన్న చిన్న హెల్ప్లైనా చేయొచ్చు అండి. పెద్ద పెద్ద చేయలేకపోయినా చిన్న చిన్న హెల్ప్లు చేయొచ్చు. కానీ డబ్బులు ఇవ్వడం మాత్రం హెల్ప్ మాత్రం చేయకూడదు. ఎందుకంటే ఏదో అంటే ఎక్కువ ఎక్కువ డబ్బులు ఇచ్చేయడం అలాంటివన్నీ చేసేయకండి. హెల్ప్ చేయాలి కదా అనుకుని మీకు తగినంతలో ఒక 10 రూపాయలు, 5 రూపాయలు ఎవరికైనా దానం ఇవ్వడం అనేది ఉండాలి మనిషికి. సో యూనివర్స్ లో ఈ ఖాతా ఓపెన్ అవుతుంది అనమాట. యూనివర్స్ యూనివర్స్ నుంచి ఆటోమేటిక్ గా మనకి పిలుపు వస్తుంది, ఆటోమేటిక్ గా మనకి హెల్ప్ దొరుకుతూ ఉంటుంది. మనం ఇక్కడ ఎవరికైనా హెల్ప్ చేస్తే మనం ఏమైనా కష్టం ఉంటే ఇంకో చోటు నుంచి మనకి హెల్ప్ వస్తుంది.
వీడికి నేను ఇప్పుడు హెల్ప్ చేస్తే వీడైనా నాకు ఉపయోగపడతాడని అనుకోకూడదు. ఇక్కడ మీరు హెల్ప్ చేస్తే అటు నుంచి మీకు దొరుకుతుంది. యూనివర్సిటీ పూర్తిగా అందరికి సంబంధించిన ఖాతాలు ఓపెన్ అయ్యి ఉంటాయి అన్నమాట. సో అది అది నా సూత్రం, నేను నమ్మిన సూత్రం, అది చెప్తున్నాను. ఎవరికైనా హెల్ప్ చేస్తూ ఉండండి. ఒకవేళ ఇన్కమే ఉందంటే, మనకు ఒక 50,000 ఇన్కమ్ ఉంటే ఒక 1% లేదా 0.5% ఎంతో కొంత అంటే పేదవాళ్ళకి ఇవ్వడం, లేకపోతే ఎవరికాళ్ళకి ఇస్తూ ఉండాలి. ఇలా ఇస్తూ ఉంటే ఏంటంటే మనకి ఆటోమేటిక్ గా మనకి ఆశీర్వాదం దొరుకుతుంది. మనకి ఆటోమేటిక్ గా బ్లెస్సింగ్స్ ఉంటాయి అన్నమాట యూనివర్స్ నుంచి. ఆ బ్లెస్సింగ్స్ మనకి మనకి కావాల్సినటువంటి విధంగా మనకి దొరుకుతాయి అన్నమాట. సో అదండి. సో ఇప్పుడు నేను ఈ వీడియో పూర్తి చేస్తున్నాను. నెక్స్ట్ మనం రేపు తప్పకుండా ఇంకో వీడియో, బిజినెస్ టు బిజినెస్, బిజినెస్ వర్సెస్ మోదీ కేర్, నార్మల్ బిజినెస్, మోదీ కేర్ బిజినెస్ లో ఉన్నటువంటి మన అప్ అండ్ డౌన్స్ ఎలా కవర్ చేస్తుందనే విషయాలు మాట్లాడుకుందాం. ఓకేనా? నేను ఇవన్నీ కూడా నేను ఎక్కడ కూడా స్క్రిప్ట్ రాసుకోలేదు. ఓకే, నేను ఎక్కడ రాసుకుని మీకు చెప్పట్లేదు. నా మైండ్ లోంచి డైరెక్ట్ గా వచ్చినటువంటి మాటలే ఇవన్నీ. పూర్తిగా ఎక్స్పీరియన్స్ తో నేను చెప్తున్నాను. సో మీరు ఇవన్నీ కూడా ఒక చోట రాసుకొని, మీరు డెవలప్ చేయాలి, డెవలప్ అవ్వాలి అనుకుంటే పర్సనల్ డెవలప్మెంట్ అవ్వాలి, స్పీకింగ్ స్కిల్స్ డెవలప్ చేసుకోవాలి, తర్వాత మీరు ఎవరికైనా కూడా హెల్ప్ కూడా చేయాలి. ఇలాంటి విషయాలు మీకు ఇందులో చెప్పాను. రాసుకోండి, రాసుకుని డైలీ మీకు గోల్డ్ కార్డ్ గోల్డ్ కార్డ్ ఇచ్చాను, గ్రూప్ లో అందరికి గోల్డ్ కార్డ్ ఇచ్చాను. అక్కడ యూట్యూబ్ లో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకు కూడా గోల్డ్ కార్డ్ కావాలంటే తప్పకుండా కామెంట్ లో పెట్టండి. నేను 10,000 గోల్డ్ కార్డ్, ఇంకా 2 lakh గోల్డ్ కార్డ్ రెండు తయారు చేస్తున్నాను. అది నేను ఎవరైతే అడుగుతారో వాళ్ళ నెంబర్ పెడితే వాళ్ళకి నేను ఇస్తాను. లేకపోతే మీరు ఈమెయిల్ అన్నా పెట్టండి, ఏదైనా సరే నాకు మెసేజ్ పెడితే చాలు, నేను అక్కడ పెట్టేస్తాను గోల్డ్ కార్డులు. అలాగే మీకు ఎఫర్మేషన్స్ కూడా పెట్టాను. నేను ఇవన్నీ కూడా బాగా నమ్ముతానండి. అంటే మైండ్ సెట్ ఉండాలి. ఎఫర్మేషన్స్ అంటే ఏంటంటే మీకు సబ్ కాన్షియస్ మైండ్ ఇన్స్ట్రక్షన్స్ అన్నమాట. సబ్ కాన్షియస్ మైండ్ ఇన్స్ట్రక్షన్స్ లో మన ఇమేజెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇప్పుడు మనం ఏంటైతే ఉన్నామో దానికి సంబంధించిన ప్రతిఫలం అన్నమాట. చిన్నప్పటి నుంచి ఏమైతే చూసి పెరుగుతున్నామో, చిన్నప్పటి నుంచి ఏమైతే అనుకుని పెరుగుతున్నామో, ఏదైతే మనకి పెద్దవాళ్ళు నేర్పారో దాని తాలూకా రిఫ్లెక్షన్ మనం. నమ్ముతారా లేదా? మీరు అది కూడా కామెంట్ లో రాయండి. అలాగే ఈ ఇమేజెస్ అనేది ఒకవేళ నెగటివ్ గా ఉంటే పాజిటివ్ గా మార్చి మనకి ఒక వెల్తీ పర్సన్ గా చేయడానికి ఒక మంచి అవకాశం సబ్ కాన్షియస్ మైండ్ ఇన్స్ట్రక్షన్స్, అవే ఎఫర్మేషన్స్ అన్నమాట. అవి కూడా నేను ఎన్నో కాదు, 3 రాశానండి. 3-4 రాశాను. ఆ 3-4 చాలు మనకి. ఎక్కువ 50-60 ఏం చదివే అక్కర్లే. అవి రోజు రెగ్యులర్ గా చదువుకుంటే చాలు. మీకేంటంటే సబ్ కాన్షియస్ మైండ్ ఇన్స్ట్రక్షన్స్ వల్లే మనం పనులు చేస్తుంటాం బేసికల్లీ. ఓకే, మనం ఒకటి అనుకుంటామండి, అది చెయ్యం. ప్రొద్దున లేస్తాను, 5 గంటలకు లేస్తాను అనుకుంటారు, చాలా మంది అనుకుంటారు మనలోని. కానీ లేవలేరు, లేచినప్పటికీ 6 అయిపోతుంది, 7 అయిపోతుంది. 5 గంటలు లేస్తే యోగా చేస్తాను, ఇది చేస్తాను అది అనుకున్నా సరే చేయలేకపోతారు. అనుకుంటున్నారే, నేను చేయట్లేదు ఎందుకండి? ఇంకోటి ఉన్నది అక్కడ, కంట్రోల్ చేసేటటువంటి ఇంకో సిస్టమ్ ఉంది. ఆ సిస్టమ్ మనకి ఎలా చేయట్లేదు. అది సబ్ కాన్షియస్ మైండ్. సబ్ కాన్షియస్ మైండ్ లో మీరు ఎప్పుడూ కూడా ఇంతకు ముందు 5 గంటలకి లేచి ఉండరు. అలాంటి ఇమేజెస్లే అందులో లేవు. సో ఇప్పుడు సడన్ గా రావాలంటే ఎక్కడ వస్తుందండి? రాదు. సో ఆ ఇమేజెస్ తయారు రాత్రి పడుకునే ముందు 3-4 సార్లు మీరు కళ్ళు మూసుకుని నేను 5 గంటలకు లేవాలి, 5 గంటలకు లేవాలి అనుకోండి. అది సక్సెస్ అవుతుంది. ఒక్కరోజు కాకపోయినా 3-4 రోజులకైనా సరే మీరు 5 గంటలకు లేచి మీరు పనులు మీరు చక్కగా సక్రమంగా చేసుకోగలిగేటటువంటి కెపాసిటీ మీకు వస్తుంది. అలాగే మీకు 10,000 నాకు రావాలి అని చెప్పేసి కొన్ని ఎఫర్మేషన్స్ మీరు తయారు చేసుకుని, మీరు ఎలాంటి వాళ్ళైనా సరే, నమ్మకం లేని వాళ్ళని గుడ్డిగానైనా సరే ఇది చేసుకోండి. ఎందుకంటే ఇది చేసుకుని సబ్ కాన్షియస్ మైండ్ ఇన్స్ట్రక్షన్స్ మారుతాయి. ఆటోమేటిక్ గా మీరు చక్కగా దానికి సంబంధించిన విషయాలన్నీ చేసుకోగలుగుతారు. మీకు తెలియకుండానే కొన్ని కొన్ని జరుగుతుంటాయి. అర్థమైందా? సో ఇది నేను బాగా నమ్ముతానండి, అదే మీకు షేర్ చేస్తున్నాను. నమ్మిన వాళ్ళందరూ కూడా బాగా చేసుకోండి, నమ్మని వాళ్ళు కూడా మీకు నమ్మకం కలిగితే తప్పకుండా చేసుకోండి. ఓకేనా? సో ఇప్పటితో నేను ఈ మీటింగ్ ముగిస్తున్నానండి. తర్వాత రేపు మళ్ళీ ఒక వీడియో 3 గంటలకి నేను ఇది లింక్ కూడా పంపిస్తాను గ్రూప్ లో వాళ్ళకి. తర్వాత యూట్యూబ్ లో చూసే వాళ్ళకి మనకి యూట్యూబ్ వీడియో కూడా వస్తుంది అనమాట. ఓకేనండి, థ్యాంక్ యూ సో మచ్. బై, టేక్ కేర్.